में शरिया लागू होगा। सोलह साल रही है वो। इन पेपर्स के हिसाब से आपकी लिविंग इन मैं कन्वर्ट नहीं होंगी। हाँ, और वैसे भी मैं इन सब चीजों में बिलीव नहीं। हमारा काम है। छोरी 18 साल की है। सारी जिंदगी बर्बाद कर देगा बात ने समझते प्यार। हिंदू लड़कियों को अपना बनाना की बुनियादी धोखो हो गए पूरे रिश्ते के लाने जिंदगी ना लुटा दे। हमारे यहाँ ये सब नाच गाना ना एक पल के लाते भी तुमने हमसे प्यार करो कि नहीं करो? नहीं करता हूँ। अच्छे तो होंगे ना, वो किस रिलीजन को फॉलो करे। గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈ వీడియో యూట్యూబ్లో ఎక్కువసేపు ఉంటుందో ఉండదో నాకు తెలియదు, ఎందుకంటే ఈ వీడియోలో మనం నిజాలు మాట్లాడుకోబోతున్నాం, అది కూడా కేరళ ఫైల్స్ గురించి. మీరు మూవీ చూసిన కేరళ ఫైల్స్ మాత్రమే మీకు తెలుసు, పార్ట్ 1 పార్ట్ 2 ఉండే కేరళ ఫైల్స్ మాత్రమే మీకు తెలుసు. కానీ అంతకంటే ఘోరమైనటివి కేరళలో చాలానే జరిగేవి. వాటన్నిటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. చాట్‌జీపీటీ కూడా పక్కా నిజాన్ని అయితే చెప్పనంటుంది, ఎందుకంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఇదైతే. ఆడ వాళ్ళు వాడిన మెయిన్ వర్డ్ ఏంటంటే లవ్ జిహాద్ అనే పదం. వందల మందిని హిందూస్ అండ్ క్రిస్టియానిటీ నుంచి ముస్లింలకు కన్వర్ట్ చేసి వాళ్ళని ఏం చేశారో మీ వాళ్ళకి వదిలేస్తున్నా. లవ్ జిహాద్ అంటే ముస్లిం అబ్బాయిలు ఇతర మత అమ్మాయిలను ప్రేమ పేరుతో పెళ్లి చేసుకొని మత మార్పిడి చేస్తున్నారనే ఆరోపణ. కానీ ఈ విషయంపై దేశవ్యాప్తంగా పెద్ద స్థాయి కుట్ర ఉందని నిర్ధారించిన అధికారులు సాక్ష్యాలు లేవు అని కోర్టులు మరి కొన్ని దర్యాప్తులు సంస్థలు పేర్కొన్నాయి. ముఖ్యమైన కేసు హదియా కేసు. 2016లో కేరళలో ఒక మహిళ అఖిల హదియా హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారి ఒక ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆమె తండ్రి కోర్టు కేసు వేశారు. ఇది బలవంతపు మత మార్పిడని. కేరళ హైకోర్టు ఈ ఒక దశలో ఆ పెళ్లిని రద్దు చేసింది, కానీ సుప్రీంకోర్టు ఆ తర్వాత ఆ పెళ్లిని తిరిగి చెల్లుబాటు అయ్యేలా చేసింది. పెద్దవారైన మహిళలకు తన మతం తన పెళ్లి నిర్ణయం తీసుకునే హక్కు ఉంది, కానీ ఆడ వాళ్ళు కేవలం మత మార్పిడి మాత్రమే చేయలేదు, దాని వెనకాల చాలా కుట్ర అయితే ఉంది. ఎలా అంటే
ఇప్పుడు ఒక ముస్లిం వ్యక్తి ఒక అమ్మాయిని ట్రాప్ చేసి లవ్లో పడేస్తాడు. తర్వాత ఆ అమ్మాయితో ఆగిపోడు. ఆ అమ్మాయిని ఒక 1 year అలా మ్యారేజ్ చేసుకుని 1 year అలా ఆ అమ్మాయితో గడిపి ఆ తర్వాత ఆ అమ్మాయిని వేరే దేశాలకి అమ్మేస్తారు. అమ్మేసిన డబ్బులతో వీళ్ళు బాగా సుఖంగా ఉంటారు. కానీ ఆ అమ్మాయి అలానే ఆ అమ్మాయి ఫ్యామిలీ చాలా హింసలు అయితే భరించాల్సి ఉంటుంది. ఇలా చాలా కుట్రలు కేరళలో జరిగాయి. కొన్ని సందర్భాల్లో కుటుంబాలు ఇలా ఆరోపించాయి, అమ్మాయిలను మోసం చేసి మత మార్పిడి చేస్తున్నారని, ప్రేమ పేరుతో బలవంతం చేస్తున్నారని. ఇలాంటి కేసులు వచ్చినప్పుడు పోలీసు విచారణ జరుగుతుంది. ఆధారాలు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. కానీ ప్రతి ఇంటర్ రిలీజియన్ పెళ్ళి, వేరే మతాల మధ్య పెళ్ళి తప్పు కుట్రలని కోర్టు చెప్పలేదు. చట్టం ఏముంటుంది? భారతదేశంలో 18 ఏళ్ళు దాటిన అమ్మాయి, 20 ఏళ్ళు దాటిన అబ్బాయి తమ ఇష్టంతో ఏ మతానికైనా మారినా, ఎవరిని పెళ్లి చేసుకున్నా చట్టపరంగా అనుమతించబడుతుంది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ వంటి చట్టాల ద్వారా. బలవంతం, మోసం, బెదిరింపులు ఉంటే అది నేరం. దీన్నే ముస్లిమ్స్ వాళ్ళు బాగా అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతో ఫస్ట్ కాలేజీలో ఉండే అమ్మాయిలు ట్రాప్ చేస్తారు. ఎలా అంటే ముస్లిం అమ్మాయిలు అక్కడ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు ట్రాప్ చేసి ఈ అమ్మాయిలతో బాగా ఫ్రెండ్షిప్ చేసి వీళ్ళకు ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్కు ఫ్రెండ్షిప్ రిలేషన్ క్రియేట్ చేస్తారు. అలా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా ఒక కాలేజ్ ఉంది. ఆ కాలేజీలో ఒక అమ్మాయి, ముస్లిం అమ్మాయితో పాటు ఇంకో 6 మంది రూమ్మేట్స్ వేరే మతం అమ్మాయిలు ఉండదు. హిందూ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు. వీళ్ళు 7 మంది ఒక రూమ్లో ఉంటే ఒక ముస్లిం అమ్మాయి ఉంటుంది. ఈ మిగతా 6 మందిని బాగా క్లోజ్గా ఉండి ఈ ముస్లిం అమ్మాయికి క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు అబ్బాయిల్లో, ముస్లిం అబ్బాయిలు. వాళ్ళతో వీళ్ళకు ఫ్రెండ్షిప్ని క్రియేట్ చేస్తుంది. ఎలా అంటే వీళ్ళ దృష్టిలోకి వచ్చేలాగా వాళ్ళ గురించి మంచిగా మాట్లాడి, ఎలా అంటే చాలా మంచి వాళ్ళు అన్నట్టుగా బిహేవ్ చేసి చాలా మంచిగా క్లోజ్ చేస్తుంది. వాళ్ళతో పాటు బయటికి పార్టీస్కి వెళ్ళడం, ఫ్రెండ్షిప్ చేయడం, ఇలా అలా ఎక్సెట్రా ఎక్సెట్రా. అలా వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ క్రియేట్ అవుతుంది. అదే ఈ హాస్టల్ ఉండే 6 మంది అమ్మాయిలకి బయట ఉండే ముస్లిం అమ్మాయి ఫ్రెండ్స్కి అలా వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేపించి ఆ అమ్మాయి ఆ అబ్బాయిల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటుంది. ఇప్పుడు ఒక అమ్మాయిని ఫ్రెండ్గా మార్చినందుకు ఒక 50,000 నుంచి 60,000 తీసుకుండొచ్చు, ఎంతైనా తీసుకుండొచ్చు. అలా తీసుకొని వాళ్ళకు మధ్య ఫ్రెండ్షిప్ని పెడుతుంది. అది ఫ్రెండ్షిప్ కార్డు ఆగదు. వాళ్ళ టార్గెట్ ఏంది? అమ్మాయిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని తర్వాత వాళ్ళని సేల్ చేసేయడం వేరే కంట్రీస్కి. అంటే ఆఫ్ఘనిస్తాన్, దుబాయ్, ఇలా ఏ కంట్రీ అయినా కావచ్చు, అలా సేల్ చేసేస్తారు. అలా సేల్ చేసిన అమ్మాయి పరిస్థితి కుక్క చావే. ఇద్దరు పెళ్లి చేసుకొని మనం ఈ ఇండియాలో ఉంటే మా అమ్మ నాన్న మనల్ని బతకనీరు అని చెప్తాడు. తర్వాత ఎలాగోలా వీసా క్రియేట్ చేసి ఆ దేశంలో ఉండే వాళ్ళను వీసా మాట్లాడించి ఇద్దరు అక్కడికి వెళ్తారు. తర్వాత ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి వీడు మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాడు. ఒంటరిగా ఎవరికొకరికి ఆ దేశంలో సేల్ చేసేంటాడు అమ్మాయిని. లక్షల్లోనో కోట్లలోనో ఎంతో కొంత సేల్ చేసేస్తాడు. సేల్ చేసి తిరిగి మళ్ళీ ఇండియాకి వస్తాడు. ఇండియాకి వచ్చి మళ్ళీ సేమ్ సీన్స్ రిపీట్. ఇంకో అమ్మాయిని ట్రాప్లో పెట్టడం. అలా ట్రాప్లో పెట్టి మళ్ళీ సేమ్ రిపీట్. అదే అమ్మాయిని అలానే పెళ్లి చేసుకుని మళ్ళీ వేరే దేశానికి అమ్మేస్తాడు. ముఖ్యంగా ఇది జరుగుతుండేది కాలేజెస్లో. ఇప్పుడు కాలేజీలో ఒక ముస్లిం అమ్మాయి ఉంది. నేను నమ్మద్దని చెప్పట్లేదు, కానీ వాళ్ళ బిహేవియర్ని చూడండి ఫస్ట్. ఇప్పుడు ఒక అమ్మాయి మీతో క్లోజ్గా ఫ్రెండ్గా ఉంది, ఓకే, అలానే ఉంటే నో ప్రాబ్లం. బట్ వాళ్ళ ఫ్రెండ్స్ని పరిచయం చేయడము, అబ్బాయిలను వాళ్ళ గురించి మంచిగా చెప్పడము, అవన్నీ అసలు చేయొద్దండి. ఒక అమ్మాయి, ఒక ముస్లిం అమ్మాయి, ముస్లిం అనే కదా, క్రిస్టియన్ కూడా కావచ్చు, హిందూ అయినా కావచ్చు, ఒక ముస్లిం అమ్మాయి అయినా, ఏ అబ్బాయి అయినా, ఏ అమ్మాయి అయినా వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఒక గర్ల్ వాళ్ళ బాయ్స్ సర్కిల్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళని పరిచయం చేస్తానంటే అస్సలు పరిచయం చేసుకోవద్దండి. ఏమవసరం? జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం ఇట్లా అట్లా తిరుగుతారు, వాళ్ళు ఏదో ట్రాప్ చేస్తారు, ఇట్లా అట్లా
మళ్ళీ ఆ తర్వాత మీ దగ్గర మీతో ఫోటోలు దిగుతా ఎట్టా చేస్తారు. తర్వాత ఆ ఫోటోలు పట్టుకొని మిమ్మల్ని బెదిరిస్తారు, లవ్ చేయమంటారు, ఇంకా ఏదేదో చేయమంటారు. అంత అవసరం ఏమి వచ్చింది? లవ్ చేయకపోతే అసలు ఆ అబ్బాయిలతో మాట్లాడకుండా మీ ఫ్రెండ్స్తోనే ఉంటే ఏమవుతుంది? అమ్మాయిలతోనే మాట్లాడండి. అబ్బాయి అమ్మాయిలతో మాట్లాడాలి, అమ్మాయి అబ్బాయిలతో మాట్లాడాలని రూల్ ఏం లేదు కదా. సగం సమాజం ఇలానే చెడిపోతుంది. మేబీ ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఒక అమ్మాయికి ఒక 5 మంది ఫ్రెండ్స్, బాయ్స్ వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ బ్యాచ్లు ఎత్తుకొచ్చి వీళ్ళ బ్యాచ్లో ఒక 5-6 మంది గర్ల్స్ ఉంటారు, వాళ్ళ బ్యాచ్ కలిపి వాళ్ళందరూ కలిసి ఒక గ్యాంగ్ లాగా ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళ మధ్య వీళ్ళిద్దరు ఎఫ్ఐఆర్స్ ఎఫ్ఐఆర్స్ ఇలా పెట్టుకొని అలా సమాజాన్ని నాశనం చేసే బదులు ప్రశాంతంగా ఎవరితో వాళ్ళతో అసలు మాట్లాడకుండా గుమ్ముగా ఉండొచ్చు కదా. అసలు ఈ కాలంలో ఏ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ నమ్మడానికి లేదు. ఎందుకంటే సమాజం అలా తయారైంది. ఎవరైనా వాళ్ళ అవసరం కోసమే యూజ్ చేసుకుంటారు, అంతేగాని ఎవరు నీకు ఊరినే హెల్ప్ చేయాలనుకోరు. కాబట్టి నువ్వు కూడా అలానే ఉండు, మాట్లాడాల్సిన అవసరమే ఉంది. అమ్మాయిలతో మాట్లాడుకో, లేకపోతే నీ చదివేదని చూసుకొని మంచి జాబ్ చేసుకో. తర్వాత ఇంట్లో ఒక మంచి సంబంధం చూస్తారు, పెళ్లి చేసుకో, అంతే కదా. దానికి పోయి వీళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగు వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగు. అవును, ఇప్పుడు ఎంజాయ్మెంట్గానే ఉంటుంది, ఫ్రెండ్స్తో కలిసి తిరగడం అంతా ఓకే. సినిమాలకు తిరుగుతారు, షికార్లు తిరుగుతారు, కాలేజీలో మొత్తం తిరుగుతారు, కాలేజీ బంక్ కూడా తిరుగుతారు, అవన్నీ ఇప్పుడు ఎంజాయ్మెంట్గానే ఉంటుంది. కానీ దానివల్ల ఫ్యూచర్లో ఎంత ఫేస్ చేస్తావు, నీ చదువు నాశనం అయిపోతుంది. వాళ్ళతో మాట్లాడడం ఇట్టాట టైం వేస్ట్ చేసి చదువు నాశనం అయిపోతుంది. తర్వాత బ్యాడ్ నేమ్, టీచర్స్ దగ్గర ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇప్పుడు ఒక గ్యాంగ్లో అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి తిరిగితే ఆ గ్యాంగ్ మొత్తానికి బ్యాడ్ నేమ్ వస్తుంది. అలాంటి గ్యాంగ్తో ఉండొద్దు, పక్క వెళ్ళిపో. ఇప్పుడు మీ గ్యాంగ్ నీ ఫ్రెండ్స్ 3 అమ్మాయిలు, నువ్వు ఒక అమ్మాయి ఉన్నావు, వాళ్ళు 3 నీకు బెస్ట్ ఫ్రెండ్స్. కానీ వాళ్ళు బాయ్స్తో ఒక గ్యాంగ్లా కూడి బాగా ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. బట్ నీకు అది నచ్చట్లే, అప్పుడు నువ్వు వీళ్ళని మార్చేసి ఇంకో గ్యాంగ్లోకి వెళ్ళు, ఇంకో అమ్మాయిలతో మాట్లాడు, మంచి అమ్మాయిలు చూసుకో. లేకపోతే ఎవరితో మాట్లాడదు, ఒంటరిగా ఉండు, నీ చదువుతున్నా చదువుకో. అంతేకాని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, నేను ఎంజాయ్ చేస్తానంటే వాళ్ళు నాయనమైపోతారు, నువ్వు నాయనమైపోతావు, ఏముండదు మొత్తానికి. కాబట్టి గ్యాంగులు ఇవన్నీ పక్కన పెట్టి, నేను అబ్బాయిల గురించి మాట్లాడట్లే. వాళ్ళు ఎంత తిరిగినా ఎంత బోగులా ఉన్నా వాళ్ళని ఎవరో పట్టించుకోడు. వాడు ఎన్ని తప్పులు చేసినా వాడిని ఎవడో ఏమండో. తప్పు చేసినా ఆ అబ్బాయే కదా అంటారు. కానీ అమ్మాయి చిన్న తప్పు చేస్తే, ఒక అబ్బాయి 10 మంది అమ్మాయిలతో తిరిగితే తప్పులే, అదే ఒక అబ్బాయితో మాట్లాడినా కూడా తప్పే అంటుంది సమాజం. అలాంటప్పుడు అమ్మాయి ఎంత పద్ధతిగా ఉండాలి, చాలా పద్ధతిగా ఉండాలి. ఫ్యూచర్లో ఎలా తయారవుతుందంటే అబ్బాయిల కంటే అమ్మాయిల డేంజరస్గా తయారవుతాను. ఇప్పుడు ఒక అమ్మాయి 5 మంది అబ్బాయిని మారుస్తుంది. 5 మంది వాళ్ళ బిహేవియర్ బాగాలేక కాదు, ఈ అమ్మాయి బిహేవియర్ బాగాలేక. ఫస్ట్ ఒకరిని లవ్ చేస్తుంది, ఎంజాయ్ చేస్తుంది, బాగా తిరుగుతుంది, బోర్ కొట్టేస్తాడు, తర్వాత వాడిని వదిలేస్తుంది, ఇంకొన్ని తగులుకుంటుంది. కానీ వాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఈ అమ్మాయి ఇంకొంత బాగా ఎంజాయ్ చేస్తుంది, వాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. వాడిని బాధ ఎంత చెప్పుకున్నా కూడా ఈ అమ్మాయికి అర్థం కాదు, సోదిగారు అనుకుంటుంది. బట్ ఆ అబ్బాయి మాత్రం అది కక్కలేక మింగలేక డిప్రెషన్ లేకపోతాడు. కొందరైతే పిచ్చోళ్ళు అయిపోతారు. ఇప్పుడు ఇంకొన్ని తగులుకుంటుంది కదా, వానితో తిరిగేస్తుంది, వాడిని పక్కన పెట్టేస్తుంది, మళ్ళీ ఇంకొన్ని అలానే మారుస్తూనే ఉంటారు అమ్మాయిలు. జస్ట్ యూజ్ అండ్ త్రో. 90% అమ్మాయిలు అట్లా యూజ్ అండ్ త్రో చేస్తే 10% అబ్బాయిలు కూడా యూజ్ అండ్ త్రో చేస్తారు. కానీ ఆ 90% అమ్మాయిలు ఈ 10% అబ్బాయిలను ఎక్కువ లైక్ చేస్తారు. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒకడు ఉంటాడు, మనకి 3-4 బ్యాక్గ్రౌండ్లో ఒక 3-4 లవ్ స్టోరీస్ ఉంటాయి. వీడిని ప్రతి అమ్మాయి నమ్ముతుంది, వాడినే లవ్ చేస్తుంది, వానితోనే తిరుగుతుంది. అందరూ అమ్మాయిలందరూ అలాంటితో మాట్లాడడానికే ఎక్కువ ఇష్టపడతారు. కానీ ఒక అబ్బాయి ఎవరితో మాట్లాడు, ఏ అమ్మాయితో మాట్లాడు, ఒకటే అమ్మాయిని లవ్ చేస్తుంటాడు. మనకి ఆ అమ్మాయి మీదనే లవ్ ఒక 3-4 ఇయర్స్ నుంచి లవ్ చేస్తుంటాడు. కానీ వాడు ప్రపోజ్ చేస్తే సోదిమోహం గాడు ఇన్నెవరు లవ్ చేస్తారనుకుంటారు. ఈ కాలం అమ్మాయిలకి ఎలాంటి అబ్బాయిలు కావాలంటే బోగ్గా తిరిగే వాళ్ళే కావాలా. మంచిగా ఉండేవాళ్ళు అస్సలు పట్టించుకోవట్లేదు ఈ కాలం అమ్మాయిలు.
కేరళ ఫైల్స్ నుంచి ఇలా వచ్చేసాను. లెట్స్ బ్యాక్ ఇన్ టు కేరళ ఫైల్స్. ఇలా సోషల్ మీడియాలో చాలా న్యూస్ అయితే రావడం వల్ల చిన్నగా ఒక డైరెక్టర్ ఇప్పటి నుంచి కాదు ఆ మూవీ తీయడానికి దగ్గర 12 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేశాడంట మొత్తం కేరళ స్టోరీస్ గురించి. అలా రీసెర్చ్ చేసి ఒక మూవీ అయితే తీశాడు, కేరళ ఫైల్స్ పార్ట్ 1. ఆ మూవీ అయితే రియలిస్టిక్గా తీశాడు. అలానే చాలామంది ఆ మూవీ హేట్ చేశారు. ఎవరు? ముస్లిమ్స్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ మతాన్ని బ్యాడ్గా చేస్తున్నారని. మతాన్ని ఎవరు బ్యాడ్ చేశారు? అక్కడ జరిగిన నిజాన్ని బయట పెట్టారు కదా. మీ మతంలో ముస్లిం మతాన్ని ఇప్పుడు కూడా నేను డైరెక్ట్ ముస్లిం మతాన్ని అనట్లేదు, ముస్లిం మతంలోని కొందరు ఇలా చేశారంటున్నా. మొత్తం మతం అలా చేసింది అనట్లేదు నేను, కానీ ఆ మతంలో కొందరు ఇలా చేశారంటున్నా. ఆ మతంలో మాత్రమే. ఏ హిందూ మతంలో ముస్లిం అమ్మాయిని హిందూగా కన్వర్ట్ చేసింది నేను ఇంతవరకు చూడలా. ఒక హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని లవ్ చేస్తే అలా మసీదుకు వెళ్తాడు, హిందూ టెంపుల్స్కి వస్తాడు. కానీ అదే ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి మళ్ళీ టెంపుల్కి పోనివ్వరు. ఎందుకంటే వాళ్ళ స్వార్థం. కానీ ఏ హిందూ అలా అందుకోడు, అన్ని మతాలను సమానంగా చూస్తాడు. ఇప్పుడు మన ఇండియాలో వచ్చిన పెద్ద చిక్కు అదే. ఒక హిందూ మిగతా 2 ఫేమస్ మతాలు ఉన్నాయి కదా, 3. ఒక హిందూ క్రిస్టియన్ చర్చెస్కి వెళ్తాడు. ఆ క్రిస్టియన్ చర్చికి వెళ్తాడు, అక్కడ కేక్ తింటాడు, వాడిచ్చిన బిర్యానీ తింటాడు, వాడిచ్చిన బీర్ తాగుతాడు. మొత్తానికైతే వాడిని నమ్మి వాళ్ళు చెప్పినట్టు అన్నీ చేస్తాడు. వాళ్ళ మతంలో దేవుని పూజిస్తాడు, పోయి వాళ్ళ దేవుని కాడ అట్ట అన్నీ నమ్ముతాడు. ముస్లిము రంజాన్ వస్తే ముస్లిం ఫ్రెండ్తో కలిసి బిర్యానీ తింటాడు, వాడు చెప్పినట్టు అన్నీ చేస్తాడు. కానీ ఒక హిందూ వాళ్ళ ముస్లిం ఫ్రెండ్ని టెంపుల్కి రాడంటే రాడే, క్రిస్టియన్ ఫ్రెండ్ రాడు, ప్రసాదం వేసి తినరు. కానీ వీడు మాత్రం కుక్కలా బీది తింటాడు వాళ్ళ చర్చిలో పోయి ముస్లిం మసీదులకు వెళ్ళి. ఆడ సిగ్గులేని దేవునికి హిందూ ఫ్రెండ్. అదే వాళ్ళు ఎలా అయితే స్ట్రిక్ట్గా ఉన్నాడో మనం అలానే ఉంటే ఎందుకురా వాళ్ళు ఎలా చేస్తారు? ఇప్పుడు వాడు అంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు మనం ఎంత స్ట్రిక్ట్గా ఉండాలా? ఆఫ్టర్ ఆల్ మన ఇండియా మొత్తం మీద 2% క్రిస్టియన్స్ లేరు, కానీ వాళ్ళ యాటిట్యూడ్ హిందూస్ కంటే ఎక్కువ. ముస్లిమ్స్ ఒక 25% ఉంటారా, వాళ్ళు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తారు. కానీ ఏ హిందూ వాళ్ళ దగ్గర కుక్కలా ఉంటాడు, వాడు చెప్పింది చేస్తాడు, వాళ్ళతో పాటు తిరుగుతాడు, వాళ్ళ పండుగలు వస్తే వాళ్ళతో పాటు తింటాడు. మరి ఒక్క హిందూ అయినా ఒక ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ మన హిందూ టెంపుల్స్ పిలుచుకొచ్చి వాళ్ళ దగ్గర ప్రసాదం తినిపించగలరా? అప్పుడు వాళ్ళ దగ్గర నువ్వు ప్రసాదం తినిపించగలిగితే అప్పుడు నేను ఒప్పుకుంటా. ఎందుకంటే వాళ్ళు వచ్చారు కదా, నువ్వు వెళ్ళొచ్చని. అలా చేయరే, ఎందుకు చేస్తారు? ఎందుకంటే మనకు సిగ్గు లేదు, వాళ్ళకి సిగ్గు ఉంది. దట్స్ ఇట్. కేరళ కన్వర్ట్ డేటా చూద్దాం. కేరళ కన్వర్ట్ డేటా నిజమైన పరిస్థితి ఎలా ఉంది? కొత్త విశ్లేషణ ప్రకారం 2024లో కేరళ హిందువులు ఎక్కువ గణంలో మత మార్పిడి చేశారు. అందులో ఎక్కువ మంది హిందువులు హిందూ మతానికి తిరిగి వచ్చారని గవర్నమెంట్ గెజెట్ డేటా చెబుతుంది. ఈ డేటా ప్రకారం ఇస్లాంకి మారిన వారి సంఖ్య కూడా ఉంది, కానీ గణన ఎక్కువ హిందువులే. హిందూ మతం నుంచి వేరే మతానికి చాలామంది అయితే మారారు. కానీ కేరళ ఫైల్స్ మూవీ తీశాడు చూడండి, ఆ డైరెక్టర్కి అయితే నేను ఖచ్చితంగా దండం పెట్టి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలా జరుగుతుందా కేరళలో అని మొత్తం ఇండియాకు తెలిసేలా చేశాడు. అదే ఒక కేరళ వాళ్ళు మొత్తం అలర్ట్ అయ్యారు హిందూస్.
వాళ్ళ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు కదా. ఎంత దారుణం అంటే చాలా దారుణం ఇది. ముఖ్యంగా 2014 నుంచి 2024 వరకు చాలా దారుణాలు అయితే చూశారు కేరళలో. కేరళ స్టోరీ 2 చిత్రం విడుదల కాకముందు కొత్త ట్రైలర్ ప్రకారం భవిష్యత్తులో ఇస్లామిక్ రాష్ట్రం వంటి పెద్ద డిక్లరేషన్ వచ్చింది. ఇది కొత్తగా లవ్ జిహాద్ డిస్క్లైమర్ వల్ల తెచ్చింది. ఎలా తయారైందంటే కేరళ రాష్ట్రం ఆల్మోస్ట్ ఒక ఇస్లామిక్ స్టేట్గా మారిపోయి ఎంత దారుణంగా కన్వర్టింగ్స్ జరిగినాయంట. మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక హిందూ అమ్మాయిని ఒక ముస్లిం అబ్బాయి లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ ఫ్యామిలీలో మొత్తం ఒక 8 మంది ఉంటారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చెప్తాడు, కొన్ని రోజులు 1 సంవత్సరం అలా పెళ్లి చేసుకున్న 1 సంవత్సరం తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫోర్స్ చేస్తారు, మీరు కూడా ఇస్లామిక్ మతంలోకి మారండి అని. మారకపోతే ఆ అమ్మాయిని హింసిస్తాడు. అప్పుడు ఈ అమ్మాయి ఎక్కువ ప్రెజర్ చేస్తుంది, మీరు ఇస్లామిక్ మతంలోకి మారండి, ఇట్లా చేయండి, ఇలా చేయండి, ఇది మంచిది, హిందూ మతంలో ఇట్లా అట్లా అట్లా బ్యాడ్గా మొత్తం చెప్పేసి ఆ ఫ్యామిలీని మొత్తం, ఇప్పుడు ఒక కన్న కూతురు బాధపడుతూ ఈ మతంలోకి మారండి అని చెప్తే ఏ తండ్రి అయితే ఒప్పుకోడు, అలా మొత్తం మార్చేస్తారు. అలా కన్వర్టింగ్ చాలా జరిగినాయి ఇస్లామిక్ మతంలోకి. గత 6 నెలల్లో ఒక కేసులో 23 సంవత్సరాల మహిళ తన బాయ్ ఫ్రెండ్ బలవంతపు మత మార్పు మానసిక పీడనమని ఆరోపిస్తూ సూసైడ్కు కారణమైంది. అటువంటి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంత దారుణం ఇది. ఒక హిందూ అమ్మాయిని ముస్లిం అబ్బాయి లవ్ చేసి మొత్తం బాగా ఎంజాయ్ చేసి ఆ అమ్మాయితో కలిసి తిరిగి అంత చేసేసి ఆ అమ్మాయికి పిచ్చి పుట్టించి తర్వాత ఆ అమ్మాయిని బలవంతంగా మీ మతంలో నుంచి మా మతంలోకి మారిపో అని బెదిరించినాడు. అప్పుడు ఏం చేస్తుంది అమ్మాయి? లేకపోతే ఇప్పుడు నువ్వు మా మతంలోకి మారకపోతే నేను మన వీడియోస్ మన ఫొటోస్ మీ ఫ్యామిలీకి చూపిస్తా, సోషల్ మీడియాలో పెడతా, ఇలా అలా బెదిరిస్తాడు. అప్పుడు ఏం చేస్తారు? ఆ అమ్మాయి భయపడి సూసైడ్ చేసుకుంది. ఎంత దారుణం. జస్ట్ ఆడ సూసైడ్ చేసుకునేది ఆ అమ్మాయి మాత్రమే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకున్నట్టు. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటే వాళ్ళు ఎంత బాధలు భరిస్తారు. ఒకవేళ బాధలు పక్కన పెట్టి వాళ్ళ జీవితాంతం మీ అమ్మాయి ఇలాంటిది, మీ అమ్మాయి ఇలా చేసింది అలా చేసిందని పక్కన వాళ్ళందరూ చెప్పిన మాటలన్నీ వింటూ బాధపడుతూ ఉండాల్సింది కదా ఫ్యామిలీ. అంటే ఇప్పుడు వాళ్ళందరూ బతికున్నా చచ్చినట్టే. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక అమ్మాయి తప్పు చేస్తే వేళ్ళెత్తి చూపించేది ఆ అమ్మాయి ఒక్కరి మీదకే కాదు, మొత్తం ఫ్యామిలీ మీదకి. మీ అమ్మాయి ఇలా చేసింది అంటే అప్పుడు ఆ తల్లిదండ్రులు తలెత్తుకోలేరు. ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఒక అమ్మాయి ఒక తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ఇలా అలా సినిమాలకు పోయి షికార్లకు పోయి ఎలా అంటే అలా పోయి ఫొటోస్ తీసుకునింది. మళ్ళీ ఆ తర్వాత వాడు మా మతంలో కన్వర్ట్ అవ్వు, లేకపోతే ఈ ఫొటోస్ అన్నీ ఎత్తకపోయి మీ ఫ్యామిలీకి చూపిస్తా, అలానే సోషల్ మీడియాలో పెడతా అన్నాడు అనుకో, అప్పుడు ఆ అమ్మాయి ఏం చేయలేదు. 2 ఆప్షన్స్ అమ్మాయి ముందు. ఒకటి ఆ మతంలో కన్వర్ట్ అయ్యి బలవంతంగా కన్వర్ట్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీని దూరం చేసుకోవడం. సెకండ్, నా వల్ల మా ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది ఫ్యూచర్లోని సూసైడ్ చేసుకోవడం. కానీ సూసైడ్ చేసుకుంటే అదంతా ఆగిపోదే. సూసైడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కేసులని ఇట్లా అట్లా ఫ్యామిలీని మొత్తం లాగుతారు. మొత్తానికి ఫ్యామిలీ మాత్రం సఫర్ పక్కా అవుతుంది. అది ఒక అంత చెట్టంత ఎదిగిన కూతుర్ని పోగొట్టుకునే ఫ్యామిలీ హ్యాపీగా ఎలా ఉండగలుగుతాను. అలా నేను చెప్పేది ఏంటంటే కేరళ స్టోరీ మూవీ, కేరళ ఫైల్స్ 1, 2 2 మూవీస్ ప్రతి ఒక్క అమ్మాయి, నాట్ ఓన్లీ కేరళ, ఇండియాలో ఉండే ప్రతి ఒక్క అమ్మాయి పక్కా చూడాలి. ముఖ్యంగా మీరు ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్. ఏ ఫ్రెండ్షిప్కి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అవసరమే. ఇప్పుడు ఒక బ్యాడ్ పర్సన్తో ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు మన బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు నువ్వు అంత ఒక 3 months బాగా క్లోజ్ ఫ్రెండ్ అయినా వాడు చేయని తప్పులని నీ మీద కూడా పడతాయి.
వాని ఫ్రెండ్ రైడు వీడు చేయని తప్పులు వీడు చేసినాడా అంటారు. అప్పుడేం చేస్తావు? కాబట్టి ఫ్రెండ్షిప్ చేసినా ఏం చేసినా మీ మతం వాళ్ళతో మీరు చేసుకోవడం చాలా బెస్ట్ అంటాను నేనైతే. ఒక హిందూ ఉండరు, వాళ్ళకి మొత్తం హిందూస్తోనే ఫ్రెండ్షిప్ చేయండి. కానీ ముస్లిమ్స్తో క్రిస్టియన్స్తో అలా నమ్మడం నన్ను అడిగితే మంచిది కాదు. హిందూస్ ఫ్రెండ్స్, క్రిస్టియన్స్ ఫ్రెండ్స్, ముస్లిమ్స్ ఫ్రెండ్స్. కానీ హిందూస్ ముస్లిమ్స్ ఫ్రెండ్స్ కాలేరు, క్రిస్టియన్స్ హిందూస్ ఫ్రెండ్స్ కాలేరు. కాబట్టి ఏ మతం వాళ్ళు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోండి. నాకు తెలిసి ఈ వీడియో యూట్యూబ్లో ఉండరని నాకు తెలియదు. బట్ నేను మాత్రం ఇది చెప్పాలనుకున్నా పక్కా చెప్పే తీరుతాను. ఇప్పుడు పాత కేసులు చూద్దాం. ఇలా కేరళలో చాలా కేసెస్ జరిగినాయి. ఆలనిక అనుమానాలు ఉన్నాయి. కొన్ని అనుమానాలు జరిగిన కేసులు. ఆమె సోదరులు అండ్ కుటుంబం NIA నేషనల్ ఇన్వెస్ట్ ఏజెన్సీ ద్వారా విచారణ కోరుతున్నారు. ఎందుకంటే వారు అనేక రకాల లవ్ జిహాద్ మరియు జాతి మత సంబంధ కుట్రలు చూస్తున్నారు. మరికొన్ని ఆరోపణలు కేసులలో నమ్మకం పెరుగుతుంది. కొందరు సంస్థలో 12 నెలల్లో 15 కేసులు హిందూ అమ్మాయిలు మానసిక ప్రెజర్ కారణంగా ఉన్నారని పెద్ద ప్రచారం చేస్తున్నారు. ఇది సినిమా విడుదల ముందే ఎక్కువ చర్చలో ఉంది. పాత కేసులు కూడా పునర్ప్రసిద్ధి. గతంలో కూడా ఫోర్స్ కన్వర్షన్, లవ్ జిహాద్ సంబంధించిన పెద్ద కేసులు వెలువడతాయి. వాటి గురించి ఇప్పుడు కూడా మీడియా అవగాహన పెరుగుతుంది. ఇప్పుడు మీరు అనుకున్నచ్చు ఇదంతా నిజమా, సినిమాలో తీశారు కదా ఇదంతా నిజమా, లేకపోతే ఊరికనే సోది చెప్తున్నారు అనుకోవచ్చు. సినిమాలో తీసింది జస్ట్ 10% మాత్రమే. కానీ అంతకంటే చాలా ఎక్కువే కేరళలో జరిగింది. నాట్ ఓన్లీ కేరళ, కాశ్మీర్లో ఏం జరిగింది, అక్కడున్న హిందూస్ అందరినీ పండిట్స్ని మీరు మతం మారుతారా చంపేస్తారా అని చెప్పి చంపేసినారు. ఒక్కరిని కాదు, 2 వేల మందిని చంపేసినారు. ముఖ్యంగా కాశ్మీర్ ఫైల్స్ మూవీ చూస్తే వీటి నుంచి ఇటు వరకు గూస్ బంప్స్ మరిగిపోతాయి నరాల్లో, రక్తం బ్లడ్ బాయిల్ అయిపోతుంది. నాకైతే ఆ సిచ్యువేషన్లో నేను కాశ్మీర్లో ఉండి నాకు ఒక పెద్ద గన్ ఇస్తే ఆడున్న ముస్లిమ్స్ అందరినీ కాల్చి పడేలా అనిపిస్తుంది. అందరు ముస్లిమ్స్ కాదు, అలా చేసిన వాళ్ళని ఇంత పిచ్చ కోపం తెప్పించారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఇండియాలో అన్ని మతాలు ఒకటే కాదు. మన హిందూస్ బాగున్నారు కదా, అందరితో ఉంటే వాళ్ళు ఉండాలని రూల్ లేదు. ఇప్పుడు బాగానే ఉంటారు. ఒక ఊర్లో ఒక 100 మంది ముస్లిమ్స్ 100 మంది హిందూస్ ఉన్నారు, బాగానే ఉంటారు. కానీ మధ్యలో ఒకడు వస్తాడు, ఇద్దరి మధ్య పుల్లలు పెడతాడు. ముస్లిం వాడు వచ్చినాడు రెచ్చగొడతాడు, వాళ్ళు ఇట్లా చేసినారు, వాళ్ళ టెంపుల్ బాగుంటాయి, మనకు అన్యాయం జరుగుతుంది, ఇట్లా రెచ్చగొడతాడు. వాళ్ళు రెచ్చిపోతారు, మధ్య గొడవలు చిచ్చు పెడతారు, వాళ్ళు ఇల్లు కొట్టుకొని వస్తారు. అప్పుడు గొడవలు మొదలవుతాయి. ఎంత బాగున్నా గొడవలు మాత్రం పక్కా జరుగుతాయి. అంతెందుకు, మా రాయచోటు గురించే చెప్దాం. రాయచోటులో నార్మల్ టైంలో అంత బాగానే ఉంటారు. కానీ ఏదో ఫెస్టివల్ వస్తుంది, ఇప్పుడు వీరభద్ర స్వామి ఫెస్టివలే ఉంది, రథయాత్ర జరుగుతుంది. అప్పుడు ఏదో ఒక ముస్లిం నా కొడుకు, అలా అనకూడదు, ఏదో ఒక ముస్లిం వ్యక్తి పైనుంచి రాయేస్తాడు, మా దేవుని మీద రాయేస్తాడని హిందువులు తిరగబడినారనుకో, ఇప్పుడు ముస్లిమ్స్ అందరూ ఒకటవుతారు, వచ్చేస్తారు, ముస్లిమ్స్ సపోర్ట్ చేసి అందరూ వచ్చి గొడవకు వస్తారు. అరే తప్పు చేసింది మీరు కదా, మీ ఓనే మందలించుకోవచ్చు కదా. మొత్తం వాంతో పాటు ఈ గొర్రెలందరూ కూడా వచ్చి మళ్ళీ తప్పు చేస్తారు. కానీ అలా తప్పు జరిగితే సపోర్ట్గా ఉండాల్సిన పోలీసులు ఈ హిందూస్ని ఎత్తుకుని జైల్లో వేస్తారు. ఎందుకు? వీళ్ళు వాళ్ళని కొట్టినారు అంటే. ఇప్పుడు వాళ్ళు ఇంతమంది క్రౌడ్లో ఒక రథయాత్ర జరుగుతుంది, పైనుంచి రాళ్ళు వేసినాడు. రాళ్ళు వేయటం వల్ల ఆడ హిందూస్ గాయపడినారు. అలాగే దేవుని రథయాత్రను డిస్టర్బ్ చేసినారు. అప్పుడు తిరగబడం హిందూస్ తప్ప? అదేం లాజిక్ నాకు అర్థం కాల.
ఇప్పుడు ఒక 2 గ్రూప్స్ మధ్య గొడవ జరిగినప్పుడు ఎతవి 2 గ్రూప్స్ని లోపలేయాలి, లేకపోతే 2 గ్రూప్స్ వదిలేయాలి కదా. హిందూస్ని లోపలేసి ముస్లిమ్స్ వదిలేసి ఇదే ఒక రూల్. నాట్ ఓన్లీ వీరభద్ర స్వామి రథయాత్ర, అయ్యప్ప స్వామి రథయాత్ర జరిగినప్పుడు అలానే జరుగుతుంది. దుర్గమ్మ రథయాత్ర జరిగినప్పుడు అంతే. వినాయక చవితికి నాకు ఇన్సిడెంట్ గుర్తుంది, ఒక 10 ఏళ్ళ ముందు అనుకుంటా. వినాయకుని విగ్రహాలు అంటే ఆ సేమ్ టైంలో బక్రీదు వినాయక చవితి రావడము. వినాయకుని విగ్రహాలు గల్లీకి వినాయకుని విగ్రహాలు ఉంటాయి బక్రీద్ సమయం. అప్పుడు వాళ్ళు ఏం చేసినారు తెలిసిన, రాయచోట్లో వీరభద్ర స్వామి ఆవులు చాలా ఉంటాయి. చాలా అంటే అన్ని దేవునికి వదిలిన ఫ్రీ ఆవులు చాలా తిరుగుతుంటే రోడ్ల మీదనే ఉంటాయి. దాన్ని ఎత్తుకొని పోయి ఒక గల్లీలో వినాయకుడు, ఆడ ఎదురుగా వినాయకుడు ఉన్నాడు, దానికి ఎదురుగా ఒక వీరభద్ర స్వామి ఆవు. మనం దేవతలా కొలుస్తాం ఆ ఆవును కోసేసినారు. అంటే ఎంత దారుణం ఇది. మనం దేవతలా కొలిసే ఆమె మన దేవుని ముందు ఎదురుగా కోసేస్తే ఇప్పుడు ఏమనాలి వాళ్ళని? దానికి మన హిందూస్ మీరు ఇలా కోసేసినారు కదా గొడవ పోతే వచ్చిన వాళ్ళందరూ కొట్టినారు. కానీ వాళ్ళు ఒక చిన్న గొడవ జరిగితే ఒక్క ముస్లిం మీద గొడవకు వస్తే 100 మంది అందరూ సపోర్ట్ పోతారు. అది హిందువులు వీళ్ళ తప్ప వాళ్ళ తప్ప అని చూసి వాళ్ళకి మధ్యలో ఉంటారు. సపోర్ట్ రారు హిందూస్కి. లేదు ఇండియాలో హిందూస్కి సపోర్టు. ఇప్పుడు ఒక క్రిస్టియన్ ఉంటే ఒక ఊర్లో 10 మంది క్రిస్టియన్స్ ఉంటారు, 100 మంది హిందూస్ ఉంటారు. ఒక క్రిస్టియన్ ఒక ఫ్యామిలీ మీద, ఒక హిందూ ఫ్యామిలీ గొడవకు వస్తే 10 మంది క్రిస్టియన్స్ ఆ క్రిస్టియన్ సపోర్ట్ వస్తారు. కానీ 100 మంది హిందూస్ ఉన్న ఆ ఊర్లో ఆ హిందూ కూడా సపోర్ట్ ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే సపోర్ట్ ఉండాలి. ఇదేంది ఇది? మన హిందూస్ ఎప్పుడైతే ఐకమత్యం అయ్యి వేరే మతం వాళ్ళ మన మీద గొడవ వచ్చినప్పుడు మన హిందూస్ సపోర్ట్ చేయడం మొదలు పెడతారో అప్పుడు ఇండియాలో హిందూస్ ప్రశాంతంగా ఉండగలరు. లేకపోతే వాళ్ళు మనల్ని తొక్కేస్తారు. హిందూస్కి స్వేచ్ఛ లేకుండా పోతుంది. కాబట్టి హిందూస్ సపోర్ట్గా ఉండండి. మనకు మనమే సపోర్ట్ ఉండండి, ఎవరు సపోర్ట్ ఉండదు. వద్దాం మళ్ళీ కేరళ ఫైల్స్లోకి. ఇండియాలో బోల్డ్గా పెళ్లి చేసుకోవడం, మత మార్పు కోసం చట్టపరంగా ఈ అబ్బంది ప్రవేశించడానికి హక్కు ఉంది. ఇంటి పెద్దవారు లేక కుటుంబం అనుకుంటే దానికి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ లాంటి చట్టాలు ఉంటాయి. మరిన్ని కేసులు విచారణ ఉండగానే మొట్టమొదటి దశలో ఏదైనా గొప్ప కన్స్పిరసీ అని నిరూపడమే చాలా కష్టం. అది కోర్టులు అధికారులు ఆధారాలు తెస్తేనే స్పష్టమవుతుంది. అదనంగా మీరు ఇష్టమైతే నేను మీకు తెలుగులో కొన్ని ఆర్టికల్స్ని కూడా లింకులు, కేరళలో చాలానే జరిగినాయి కాబట్టి కేరళ ఫైల్స్ మూవీ చూడండి, కాశ్మీర్ ఫైల్స్, బెంగాల్ ఫైల్స్ ఇలాంటివన్నీ చూసి రియలైజ్ అవ్వండి. హిందూస్ వేకప్. ఇప్పుడు ఇరాన్లో వార్ జరుగుతుంది. ట్రంప్ ఇరాన్ మీద వార్ చేసి, ట్రంప్ ఇజ్రాయెల్ రెండు కంట్రీ, యుఎస్ఏ ఇజ్రాయెల్ రెండు కలిసి ఇరాన్ మీద వార్ చేసినారు. ఇరాన్లో ఖమేనీ ఇప్పుడు ఎంత నీచుడు అంటే వరెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్. ఎన్ని రకమైన చట్టాలు పెట్టాడు. ఆ దేశంలో అమ్మాయిలు 9 years ఏజ్ దాటాక ఫేస్ బయట చూపించకూడదు, గుర్కా వేసుకోవాలా. ఫేస్ ఇంట్లో ఉంటే తప్ప బయటకు ఎంటర్ అయితే పక్కా గుర్కా ఉండాల్సిందే. ఫేస్ బయటకు చూపిస్తే ఎతకపోయి జైల్లో పడేస్తారు. వాళ్ళు 13-14 years వరకే చదవాలి, అంతకంటే ఎక్కువ అమ్మాయిలు చదువుకోకూడదు. ఎన్ని రిస్ట్రిక్షన్ అంటే 100 రిస్ట్రిక్షన్ పెట్టాడు ఖమేనీ. ఇరాన్ దేశంలో ఇరాన్ వాళ్ళకి ఖమేనీ అంటే నచ్చదు. అలాంటిది ఆ ఖమేనీని చంపేసిన దానికి ఇరాన్లో ప్రెసిడెంట్ ఖమేనీని యుఎస్ఏ ఇజ్రాయెల్ కలిసి చంపేసినారు. దానికి ఇరాన్ వాళ్ళు పండగ చేసుకుంటారు. ఇరాన్ అమ్మాయిలు అయితే ఖమేనీ ఫొటోస్ కాల్చి డ్యాన్స్లు వేసుకుంటా ఖమేనీని చచ్చిపోయిన దానికి పండగ. ఎలా అంటే ఇప్పుడు మహిషాసుర మర్దిని అంటే మహిషాసురుడిని మన దుర్గమ్మ వధించితే
ఎలా అయితే దేశంలో అందరూ దసరా చేసుకున్నారో అలానే ఖమేనీ లాంటి రాక్షసుని వధించినందుకు ట్రంప్ని దేవుళ్ళ చూస్తా వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఇరాన్లో. కానీ ఆ ఖమేనీని చంపినందుకు ఇండియాలో ముస్లిమ్స్ ఏడ్చేస్తున్నారు. ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కాల. వాడేమన్నా మీ బాప అంటే మీ నాన్న, మీ అందరికి ఇండియాలో ఉండే ముస్లిమ్స్ అందరికి వాడేమో మీ నాన్న, వానికి పుట్టినారు అందరూ. దేశం ఇలా తయారవుతుంది, ముఖ్యంగా ముస్లిమ్స్. దారుణం ఇదైతే. కానీ ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ అలా ఎదురు తిరిగిన ప్రతి ఒక్కరిని కుక్కను కొట్టినట్టు కొట్టేసినాడు పోలీసుల దగ్గర. మనం ఇండియాకి సపోర్ట్ చేయాలి. మరీ దారుణం ఏంటంటే మన ఇండియాలో కూడా చాలామంది పాకిస్తాన్కి బంగ్లాదేశ్ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళని ఇప్పుడు టెర్రరిస్టులు అనాలా, లేకపోతే హైదరాబాద్లో ఇక్కడ ఇలాంటి సిటీస్లో పాకిస్తాన్ జనాలు ఫుట్పాత్ మీద పెట్టి దాన్ని తొక్కుతా అంటే ముస్లిమ్స్ తీసేస్తున్నారు. ఎంత దారుణం ఇది. ఇండియాలో ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్ కలిసి ఎప్పటికీ ఉండలేరు. ఉండాలంటే వాళ్ళ డామినెన్స్ ఎక్కువైపోతుంది. హిందూస్ మన కథ కేల్ కథం. ముఖ్యంగా జనాభా హిందుస్థాన్లో ముస్లిమ్స్ది పెరుగుతుంది, హిందూస్తో తగ్గుతుంది. ఏది మన వాళ్ళు ఒక్కరు ఇద్దరు ఒకరు అంతే, అంతకుమించి ఎక్కువ కనరు. కానీ అదే ముస్లిమ్స్ వాళ్ళు ఒక్కరు 5-6 మందిని కంటారు. జనాభాను పెంచేస్తారు. దేనికైనా ముస్లిమ్సే బెస్ట్ అనిపిస్తుంది. వాళ్ళు పద్ధతిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతాను. కానీ మన హిందూస్ అలా లేదే, సపోర్ట్ రాదు. ఇప్పుడు ఒక హిందూ ఒక ముస్లింతో గొడవ అయ్యి వాడి మీదకి పోవాలంటే హిందూ భయపడతాడు. ఎందుకంటే వాళ్ళు 100 మంది వస్తారు, మన వాళ్ళు సపోర్ట్ వెళ్ళరే. అందుకనే వాళ్ళకి అంత ధైర్యం వచ్చింది. 15 నిమిషాల్లో నాశనం అంటే 15 నిమిషాల్లో అంటే 70% జనాభా, దగ్గర 75% జనాభా హిందూస్ ఇండియాలో ఉంటారు. జస్ట్ 25% కూడా లేరు వాళ్ళు. అలాంటి వాళ్ళు హిందూస్ని బెదిరిస్తారు. 15 నిమిషాల్లో మొత్తం ఇండియాలో ఉండి హిందూస్ని మొత్తం వాళ్ళు చంపేస్తారంట. అరే ఏం మాట్లాడుతున్నారా మీరు? మైండ్గా అంత దబ్బిందా ఏంది? హిందూస్ని మీరు 15 నిమిషాల్లో చంపడం కాదు, జస్ట్ కడపజాలు మీకు బాంబులు వేసి లేపడేస్తారు. కింద నుంచి పై వరకు ఏ ముస్లిమ్స్ మిగలలేరు. అలాంటిది మీరు ఏందిరా 15 నిమిషాల్లో హిందూస్ని ఇండియాలో ఉండేది హిందూస్ని మీరు చంపుతారా? మరి హిందూస్ ఎందుకు పంజాబ్లో ఉండే సిక్కుస్ని చంపుకొని ఫస్ట్ వెళ్ళి వాళ్ళ చాలా మీ అందరికి కలిసి ఎలా కనబడుతున్నారు మీకు? హిందూస్ అన్నా సిక్కుస్ అన్నా, హిందూస్ సిక్కుస్ బాయ్ అంటే సిక్కుస్ డైరెక్ట్గా మా దేవుని కొలచకపోయినా వాళ్ళ మత పెద్దను కొలుస్తారు, వాళ్ళ మత పెద్ద మా దేవుళ్ళని కొలుస్తాను నేను. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా హిందూసే ఆల్మోస్ట్. మేము సిక్కుస్ టెంపుల్స్కి పోతాం ఎందుకంటే గోల్డెన్ టెంపుల్కి పోతాం. సిక్కుస్ దేవుడిని కొలుస్తాం ఎందుకంటే గురువు, వాళ్ళు దేవుడిని కొలచట్లే గురువుని కొలుస్తున్నాడు. అది హిందూ మతంలో కూడా ఉంది. గురువు, తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటే తల్లి తండ్రి తర్వాత గురువు ఎక్కువ దేవుని కంటే కూడా. అలానే నమ్ముతాం మేము కూడా. అది వాళ్ళు ప్రూవ్ చేస్తాను. అంటే వాళ్ళు దేవుని కాకుండా గురువుని కొలుస్తారు. అది హిందూస్ చెప్పిన రూలే కదా. బుద్ధిజం అంటారా? బుద్ధిజం కూడా హిందూయిజమే ఆల్మోస్ట్. చైనా, జపాన్ వీళ్ళు ఆ బుద్ధుని నమ్మే ప్రతి ఒక్కరు మేము వాళ్ళని కూడా హిందూస్ అని అనుకుంటాం. ఎందుకంటే ఆ బుద్ధిజం, ఆ బుద్ధుడు కూడా హిందువే కాబట్టి ఫస్ట్ బుద్ధుని నమ్ముతారు. ఆ బుద్ధుడు ఎవరు? హిందూ దేవుని నమ్ముతానప్పుడు హిందూలో పుట్టిన బుద్ధుని వాళ్ళు నమ్ముతానప్పుడు వాళ్ళు కూడా మా మతం వాళ్ళే కదా. 15 సంవత్సరాల ముందు వచ్చిన ఇస్లాంకి ఎట్లుంటే భూమి పుట్టినప్పటి నుంచి ఉంటే హిందూయిజానికి ఎలా ఉండాలా పవర్ ఏమంటారు? ఆల్వేస్ హిందూ కంట్రీ. మీరు మత మార్పిడి చేయలేము. మా భగవద్గీత చదువుతారు ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతారు. ఎందుకంటే కృష్ణుడు అలా చెప్పాడు కాబట్టి.
నిజాన్ని నమ్మనరా ఇప్పటికన్నా. ఎందుకు మతం ముసుగులో మోసాలు, ద్రోహాలు ఇలావన్నీ చేస్తారు. ఒకరిని నాశనం చేయాలని చూస్తే మీరే నాశనం అవుతారు. కాబట్టి మతాన్ని పక్కన పెట్టి మనిషిగా బతకండి. జై హింద్, జై భారత్, హరే రామ్, హరే కృష్ణ, హర హర మహాదేవ్. ఓకే, we will continue to Kashmir 2 files. Sorry, Kashmir Files 2 స్టోరీ. ఇది రియల్ స్టోరీనే కాబట్టి మనకేం తప్పులు చెప్పాల్సిన అవసరం లేదు. రియలిస్టిక్గా స్టోరీని నడిపేస్తాం. కాశ్మీర్ ఫైల్స్. ఓ కాశ్మీర్ ఫైల్స్ కాదు, కేరళ ఫైల్స్ కదా. ఓకే, సారీ. సారీ, బై మిస్టేక్లో కేరళ ఫైల్స్ కాకుండా కాశ్మీర్ ఫైల్స్ స్టోరీ చెప్పేసా. ఇప్పుడు కేరళ ఫైల్స్ చూద్దాం. ద కేరళ స్టోరీ 2023లో వచ్చిన హిందీ సినిమా. దీనికి స్టూడియో సెన్ డైరెక్ట్ చేశారు. ఇందులో ప్రధాన పాత్రలో ఆదా శర్మ నటించారు. ఈ సినిమా కథ కేరళ నుంచి కొన్ని అమ్మాయిలు మోసపోయి ఎక్స్ట్రీమ్ గ్రూప్స్లోకి వెళ్ళినట్టు చూపించే కథ మీద ఆధారపడి ఉంటుంది. కథ ఏడ ప్రారంభమవుతుందంటే, ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి పేరు శాలిని ఉన్నికృష్ణన్. ఆ అమ్మాయితో ఈ కథ అయితే మొదలవుతుంది. ఆమె కేరళ ఒక నర్సింగ్ కాలేజ్లో ఒక స్టూడెంట్. ఆమెతో పాటు ఇంకా 3 స్నేహితులు ఆ కాలేజీలోని హాస్టల్ రూమ్ షేర్ చేసుకుంటారు. వాళ్ళలో ఒక అమ్మాయి ఆసిఫా మిగతా అమ్మాయిలపై ప్రభావం చూపుతుంది. మొత్తం కథని మార్చేసేది ఆ అమ్మాయే. ఎందుకంటే వీళ్ళు ముగ్గురులో 2 హిందూస్, 1 క్రిస్టియన్, 1 ముస్లిం అమ్మాయి. ఆసిఫ్ అనే అమ్మాయి వీళ్ళకు బ్రెయిన్ వాషింగ్ చేసి హిందూయిజం నుంచి ముస్లింలకి కన్వర్ట్ చేయాలని చూస్తుంది. ఒకే మతం నిజమైనదని, మిగతా మతాలు తప్పు అని ఆసిఫా అనే అమ్మాయి శాలిని ఉన్నికృష్ణని ఫుల్గా బ్రెయిన్ వాష్ చేసేస్తుంది. ఆ అమ్మాయితో పాటు ఇంకో అమ్మాయిని కూడా. కొంతకాలం తర్వాత శాలిని తన మతాన్ని మార్చుకుంటుంది. తన పేరు శాలిని నుంచి ఫాతిమాగా మారుతుంది. పెళ్ళి అండ్ మోసం. ఫాతిమా అంటే శాలిని ఫాతిమాల పేరు మార్చుకుంది కదా, ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. కానీ తర్వాత తెలుస్తుంది అతను ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు అని. అతను ఎక్స్ట్రీమ్ గ్రూప్కి సంబంధించిన వాడు. తర్వాత ఆమెను మధ్యప్రాచ్యం ప్రాంతానికి తీసుకెళ్తాడు, అంటే ఆఫ్ఘనిస్తాన్ అలా సైడ్. ఐఎస్ఐఎస్లోకి వెళ్ళడం, అంటే పాకిస్తాన్ బోర్డర్లకి. సినిమాలో చూపించినట్లు కొంతమంది అమ్మాయిలను మోసం చేసి ఇస్లామిక్ స్టేట్ ఐఎస్ఐఎస్ ప్రాంతాలకు పంపిస్తారు అని చూపించారు. అక్కడ వాళ్ళు చాలా కష్టాలు పడతారు. అమ్మాయిలు ఎంత కష్టపడతారంటే చాలా ఎక్కువ కష్టాలు పడతారు. చాలామంది జీవితాలు నాశనం అవుతాయి. ఫాతిమా చివరికి జైల్లో పడుతుంది. ఆమె తన కథను చెబుతుంది, ఎలా మోసపోయిందో అని, ఎలా జీవితం మారిపోయిందో వివరంగా చెబుతుంది. సినిమా మెయిన్ మెసేజ్ మోసపూరిత ఆలోచనలు, ఆన్లైన్ రాడికలైజ్ యువతని తప్పుదారి పట్టించడం గురించి హెచ్చరిక. ఇప్పుడు వాటికి గూగుల్లో మీకు రియల్గా చూపిస్తా.
కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం, వెయిట్ చేయండి. ఇప్పుడు కేరళలో చూపించిన కేరళ ఫైల్స్ మూవీలో చూపించింది కాకుండా రియల్గా జరిగినది మీకు విత్ ప్రూఫ్స్తో సహా నేను నిరూపిస్తాను. ద కేరళ స్టోరీ సినిమాలో చూపించిన తర్వాత పూర్తిగా ఒక వ్యక్తి నిజ కథ కాదు, కానీ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విచారణలో బయటపడ్డ కొన్ని నిజ ఘటనల ఆధారంగా ప్రేరణ తీసుకున్నట్లు చేపట్టింది. ఇది నిజంగా ఏం జరిగింది అనేది సింపుల్గా చూద్దాం. 2016 కేరళ ISIS రిక్రూట్మెంట్ కేస్. 2016లో కసారగాడ్ మరియు పలక్కాడ్ ప్రాంతాల నుంచి యువతులు అకస్మాత్తుగా కనిపించకుండా పోయారు. తర్వాత తెలిసింది వాళ్ళు ఇస్లామిక్ స్టేట్ ISISలో చేరడానికి ఆఫ్ఘనిస్తాన్ మరియు సిరియా వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారంటే దాదాపు 20 నుంచి 30 మంది కేరళ నుంచి వెళ్ళినట్టు అధికారులు చెప్పారు. అబ్దుల్ రషీద్ గ్రూప్. ఈ కేసులో ముఖ్యంగా చెప్పబడిన వ్యక్తి అబ్దుల్ రషీద్ అబ్దుల్లా. అతను కొంతమంది యువకులను ఆన్లైన్ ద్వారా ప్రభావితం చేశాడు. మతపరమైన చర్యల ద్వారా రాడికల్ ఐడియాస్ చెప్పడానికి, తర్వాత వాళ్ళను విదేశాలకు పంపించడానికి విచారణలో చెప్పారు. కపుల్స్ లివింగ్ ఇన్ ఇండియా. ఈ కేసులో ప్రత్యేక విషయం ఏంటంటే కొంతమంది దంపతులు హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి వెళ్ళారు. కొంతమంది మతం మార్చుకొని పెళ్లి చేసుకున్నారు. తర్వాత కలిసి ISIS ప్రాంతానికి వెళ్ళారు. వాళ్ళలో చాలామంది అక్కడ యుద్ధంలో చనిపోయారు లేదా జైల్లో ఉన్నారు. ఉమెన్ కేసెస్. కొన్ని కేసుల్లో అమ్మాయిలు కూడా భర్తలతో కలిసి వెళ్ళారు. కొందరు స్వచ్ఛందంగా వెళ్ళినట్టు విచారణలో చెప్పారు. కొందరు తర్వాత తిరిగి రావాలని ప్రయత్నించారు. 32,000 మంది గర్ల్స్ క్లెయిమ్. సినిమా రిలీజ్ సమయంలో పెద్ద వివాదం వచ్చిన విషయం తెలిసిందే. 32,000 మంది కేరళ గర్ల్స్ ISIS వెళ్ళారని సినిమా మొదట చెప్పింది. కానీ కోర్టులో మరియు విచారణలో అంతమంది సంఖ్య ఆధారాలు లేవని చెప్పారు. నిజంగా తెలిపిన కేసుల్లో సుమారుగా 20 నుండి 40 మంది మాత్రమే. గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్. ఈ కేసులో విచారించిన సంస్థలు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, కేరళ పోలీస్. వాళ్ళు ఆన్లైన్ రాడికల్ నెట్వర్క్స్, రిక్రూట్మెంట్స్ గ్రూప్ వాటిపై చర్యలు తీసుకున్నారు. సింపుల్గా నిజం. కేరళ నుంచి కొంతమంది యువతులు ISISలో చేరిన ఘటనలు ఉన్నాయి. కానీ సినిమాలో చెప్పినట్టు వేల సంఖ్యలో కాదు, చాలా చిన్న సంఖ్యలో మాత్రమే అధికారంగా నమోదయ్యాయి. మీరు అడిగితే నేను ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా చెబుతాను. అసలు ఆఫ్ఘనిస్తాన్లో ఏమైంది?
మన ఇండియాలో నుంచి ఐఎస్ఐఎస్కి వెళ్ళిన గర్ల్స్ అండ్ బాయ్స్ ఏమయ్యారు, ఎందుకు వెళ్ళారు, వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎలా ప్లాన్ చేసి వాళ్ళని అక్కడికి పంపించారు, మొత్తం డీటెయిల్గా అయితే నేను చెప్తాను. ఆఫ్ఘనిస్తాన్లో ఒక భారీ యుద్ధం వాతావరణం నెలకొంది. ఇప్పుడు జరుగుతున్న పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం గురించి కాదని చెప్తున్నది. ఆఫ్ఘనిస్తాన్ యుఎస్ఏ యుద్ధం గురించి. యుఎస్ఏ చేసే యుద్ధానికి ఆఫ్ఘనిస్తాన్ గడగడలాడిపోయింది. యుఎస్ఏ దగ్గర ఫ్లైట్ జెట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, సైన్యం ఉండరు, ఆర్మీ ఉంది, అలానే వాళ్ళ దగ్గర మిసైల్స్, గన్స్ అన్నీ ఉన్నాయి. కానీ అవేవి ఆఫ్ఘనిస్తాన్ దగ్గర లేవు. ఆఖరికి సైన్యం కూడా లేదు. వాళ్ళని ఎదుర్కోవాలంటే ఆఫ్ఘనిస్తాన్కి సైన్యం కావాలి. కేరళ నుంచి వెళ్ళిన చాలామంది ఇస్లామిక్ స్టేట్ సభ్యులు నెంగరార్ ప్రొవిన్స్లో ఉండేవారు. అక్కడ యుఎస్ ఆర్మీ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీతో భారీ యుద్ధాలు జరిగాయి. చాలామంది ఫారెన్ ఐఎస్ఐఎస్ మెంబర్స్ అక్కడే చనిపోయారు. రిపోర్ట్స్ ప్రకారం కేరళ నుంచి వెళ్ళిన వారిలో చాలామంది యుద్ధంలో చనిపోయారు, కొందరు బాంబ్ అటాక్లో చనిపోయారు. జైల్లో ఉన్నవాళ్ళు 2019లో తాలిబాన్ మరియు ఇతర దళాలు ఐఎస్ఐఎస్ ప్రాంతాలను తీసుకున్న తర్వాత కొంతమంది ఇండియన్ పట్టుబడ్డారు. వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ జైళ్ళలో ఉంచబడ్డారు. ఇండియా ప్రభుత్వం వాళ్ళని తిరిగి తీసుకురావాలని లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించింది. కేరళ ఫ్యామిలీస్ పరిస్థితి. కేరళలో చాలా కుటుంబాలు తమ పిల్లలు సడన్గా కనిపించకుండా పోవడంతో చాలా సంవత్సరాలుగా ఎదురు చూశారు. కొంతమంది పేరెంట్స్ గవర్నమెంట్ని హెల్ప్ అడిగారు, మీడియాకి కూడా వెళ్ళారు. కొన్ని కుటుంబాల తర్వాత తెలిసింది వారి పిల్లలు ఆఫ్ఘనిస్తాన్లో చనిపోయారని. అది చాలా బాధగా అయితే ఉంటుంది. ఎందుకంటే అన్ని ఏళ్ళుగా పెంచుకున్న తన కూతురు కానీ కొడుకు కానీ ఆఫ్ఘనిస్తాన్కి వీళ్ళకే తెలియకుండా ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి అక్కడ చంపబడ్డాడంటే వీళ్ళ ఫ్యామిలీ ఎంతగా తలదిల్లిపోతుంది. వాటన్నిటికీ మెయిన్ రీజన్ లవ్ జిహాద్. సగం కొంప ముంచింది ఇదే. ముఖ్యంగా ఉమెన్స్కి అయితే ముస్లిం ఫ్రెండ్స్ నాశనం చేశారు. ఇండియాలో చాలా సంవత్సరాలుగా ఒక పెద్ద డిబేట్ ఉంది, లవ్ జిహాద్ అనే పదం. అంటే ప్రేమ పేరుతో మతం మార్పించడం, తర్వాత ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్లో తీసుకువెళ్ళడం. కానీ కొంతమంది పొలిటీషియన్స్ ఇది నిజం అంటున్నారు, మరికొందరు దీనిపై ఆధారాలు లేవని అంటున్నారు. అందుకే ఇది పొలిటికల్ అండ్ సోషల్ డిబేట్గా ఉంది. మొత్తం నిజం సింపుల్గా చెప్తా చూడండి. కేరళ నుంచి కొంతమంది యువకులు ఐఎస్ఐఎస్లో చేరిన ఘటనలు ఉన్నాయి. చాలామంది ఆఫ్ఘనిస్తాన్లో చనిపోయారు, కొందరు జైళ్ళల్లో ఉన్నారు. కానీ సినిమాలో చెప్పినట్టు వేల సంఖ్యలో ఉన్నది నిజమో కాదో తెలీదు. సోషల్ మీడియా ద్వారా బ్రెయిన్ వాష్ చేయడం అది చాలా షాకింగ్ ఉంది కదా. సోషల్ మీడియా ద్వారా బ్రెయిన్ వాష్ ఎలా చేస్తారు అని చెప్తా వినండి. చాలా కేసుల్లో రిక్రూట్మెంట్ చాలా జరిగిందని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చెప్పింది. ఎన్ఐఏ స్టెప్స్ ఎలా ఉంటాయంటే సోషల్ మీడియా కాంటాక్ట్స్, ఫేస్బుక్, టెలిగ్రామ్, వాట్సాప్ ఇలాంటి వాటిలో స్ట్రేంజర్స్కి మెసేజ్ చేస్తారు. మొదట ఫ్రెండ్షిప్ అని. అబ్బాయి అయితే అమ్మాయితో, అమ్మాయి అయితే అబ్బాయితో మొదట ఫ్రెండ్ లాగా మాట్లాడతారు. స్లోలీ ట్రస్ట్ బిల్డ్ చేస్తారు. రిలీజియస్, ఐడియాలజికల్ ఇన్ఫ్లుయెన్స్, ఎక్స్ట్రీమ్ ఐడియా చెప్తారు. అంటే వాళ్ళ మతం గురించి ఇలా అలా మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మీకు ఇలా బెనిఫిట్స్ ఉంటాయి, అలా బెనిఫిట్స్ ఉంటాయి, ఇలా చాలా చెప్తారు. మీరు ఒక స్పెషల్ మిషన్లో భాగం కావాలని కన్విన్స్ చేస్తారు. సీక్రెట్ గ్రూప్స్,
ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్కి యాడ్ చేస్తారు. అక్కడ ప్రోపగండా వీడియోస్ చూపిస్తారు. అంటే ఎలా చేస్తారు, ఇలా అలా చాలా చేసి మొత్తానికైతే ట్రాప్లో పడేస్తారు. ట్రావెల్ ప్లాన్ చివరిలో ఫారిన్ కంట్రీకి రావాలని చెప్తారు. అంటే వీళ్ళు ఎలా అంటే వీళ్ళకు వీసా, పాస్పోర్ట్ అన్నీ వాళ్ళే క్రియేట్ క్రియేట్ చేపించి మీకు ఇలా టూర్కి ఇలా అలా అని చెప్పి వాళ్ళకు ఒక మోటివేషన్ లాగా, వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఎలా చెప్తారంటే ఫారిన్కి వెళ్ళి ఈ కంట్రీలో మనం ఇలా ఎంజాయ్ చేయొచ్చు, అలా ఎంజాయ్ చేయొచ్చు అని బాగా చెప్పి వాళ్ళని బాగా ఒక ట్రాప్లో పడేస్తారు. వాళ్ళు ఆల్మోస్ట్ నమ్మేస్తారు, నిజమేనేమో అక్కడ ఎంజాయ్ చేయొచ్చేమో, మనమే డబ్బులు పెట్టుకోవట్లేదు కదా, వాళ్ళే డబ్బులు పెడుతున్నారు కదా అని ఆ మాయలో పడిపోతారు. అలా ఇండియాలో ఎక్కువ బ్రెయిన్ వాష్ చేసి వచ్చిన కేసెస్ ఎక్కువ వచ్చిన స్టేట్ కేరళలో ముఖ్యంగా కసారగోడ్, మలప్పురం. ఇక్కడ కొన్ని IAS రిక్రూట్మెంట్ కేసెస్ బయటపడ్డాయి. తెలంగాణ, హైదరాబాద్లో కూడా కొన్ని రిక్రూట్మెంట్స్ అటెంప్ట్స్ బయటపడ్డాయి. కొన్ని యువకులు సిరియా వెళ్ళడానికి ప్రయత్నించారు. పోలీసు వాళ్ళను ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేశారు. చూడండి, తెలుగు రాష్ట్రాల్లో కూడా పాకింది. కర్ణాటకలో కూడా కొన్ని చోట్లలో జరిగినాయి, భట్కాల్, మంగళూరులో. ఈ ప్రాంతాల్లో కొన్ని ఎక్స్ట్రీమేట్ నెట్వర్క్ కేసెస్ బయటపడ్డాయి. మొత్తం విషయాలు ఇండియా ISIS సపోర్ట్స్లో చాలా తక్కువ. కానీ సోషల్ మీడియా ద్వారా కొంతమంది యువకులు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. చాలా కేసెస్లో పోలీస్ అండ్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ ముందే అడ్డుకున్నారు. ఇప్పుడు అలా ISIS ఇలా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఫ్రెండ్స్ ద్వారా మార్చబడి ISISకు సపోర్ట్ చేసి వేరే దేశాలకు పోయిన ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పలేం, కానీ ఎంతమంది ఉండొచ్చు అనేది గెస్ చేసి చెప్తా చూడండి. భారతదేశం నుంచి చాలా పెద్ద సంఖ్యలో పీపుల్స్ అయితే వెళ్ళలేదు, కానీ ఒక వేలలో అయితే వెళ్ళారు. కానీ మనం అనుకోవచ్చు, ఏముంది 145 కోట్ల జనాభాలో ఒక 100 మంది పోతే ఏమవుతుంది? ఆడపోయింది 100 మందే కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీస్. ఒక్కో ఇంటి నుంచి అలా ఒక్కొక్కరు వెళ్తే అలా 100 మంది వెళ్ళినారు అనుకోండి, 100 మంది 1000 పైన ఉంటారు అనుకోండి, 1000 మంది వెళ్తే ఒక్కో ఫ్యామిలీలో 5 మంది ఉంటే 5000 మంది బాధపడతారు. బాధపడమే కాకుండా ఆ ఫ్యామిలీ మొత్తం జీవితాంతం స్ట్రగుల్ అవుతుంది. గవర్నమెంట్ అంటే మనం పీపుల్సే. ఇండియా మొత్తం ఒక ఫ్యామిలీ అనుకుంటే, ఒక ఫ్యామిలీలో ఒక్కరు మిస్ అయినా కూడా మొత్తం ఫ్యామిలీ మొత్తం బాధపడినట్టే కదా. మొత్తం ఫ్యామిలీ మొత్తం మిస్టేకే. ఒక్కరు మిస్ అయినా గవర్నమెంట్ మిస్టేకే. కాబట్టి గవర్నమెంట్ దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిందే. ముఖ్యంగా ఇలాంటివి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎక్కువ జరిగాయి. నేను డైరెక్ట్ చెప్తున్నా, కాంగ్రెస్ గవర్నమెంట్లో చాలా ఎక్కువ జరిగాయి. ఏమన్నా కావచ్చు. ముఖ్యంగా నాకు అర్థం కాదు ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలాంటిదని తెలిసిన తర్వాత కూడా తెలంగాణలో కాంగ్రెస్ని గెలిపించాలి. చూడండి, సాహసమనే చెప్పాలి. చూస్తారు, మీరే చూస్తారు. 5 yearsలో కాంగ్రెస్ వల్ల తెలంగాణ ఎలా సఫర్ అవుతుందో చూస్తారు. పొరపాటున ఇండియాలో పైన PM క్యాండిడేట్గా నరేంద్ర మోడీ దిగిపోయి కాంగ్రెస్ గవర్నమెంట్లోంచి రాహుల్ గాంధీ వస్తే సగం ఇండియాని అమ్మేస్తాడు. పైన కాశ్మీర్ సగం కాదండి, POK, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. చైనా కూడా కొంచెం ఆక్రమించుకునింది అనుకోండి, అది పక్కన పెడితే POK పోవడానికి రీజన్ కాంగ్రెస్ గవర్నమెంట్. అదే నరేంద్ర మోడీ లేదా BJP క్యాండిడేట్ ఎవరైనా ఆ టైంలో ఉంటే POKని వెళ్ళనిచ్చే వాళ్ళు కాదు. యుద్ధం చేసైనా వాళ్ళ దగ్గర నుంచి లాక్కునేవాళ్ళు. ఇప్పుడు యుద్ధం చేసి లాక్కోవచ్చు కదంటే చెయ్యదు. ఇండియా ఫస్ట్ ఏ కంట్రీ మీద అటాక్ చెయ్యదు. ఎందుకంటే మన ఇండియా
అన్ని కంట్రీస్లో టెర్రరిస్ట్ కంట్రీ కాదు, ఎవరిని గెలుక్కునే కంట్రీ కాదు, ప్రశాంతంగా ఉండే కంట్రీ. ఎవరి మీద అటాక్ చేయదు ఫస్ట్. అలానే వాళ్ళు మన కంట్రీలో పీఓకి ఫస్ట్ వాళ్ళే కదా ఆక్యుపై చేసుకున్నారు. వాళ్ళ మీద ఎందుకు యుద్ధం చేయకూడదు అంటే, యుద్ధం చేస్తే ఏం మిగులుతుంది అంటే మనకు నష్టమే మిగులుతుంది, లాభమేం మిగలదు. అనుకోవచ్చు యుద్ధం చేసుకుంటే మనకు పీఓకే వస్తుంది కదా అని. పీఓకేలో ఇండియన్ సిటిజన్స్ ఇప్పుడైతే ఎవరు లేరు, ఓన్లీ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఉన్నారు. దాన్ని ఇప్పుడు మనం పక్కా లాక్కొని ఇండియాలో కలుపుకుంటే వచ్చే లాభమేం లేదు. అలానే అంత ఈజీగా లాక్కోలేము, చాలా టైం పడుతుంది, చాలా రోజులు యుద్ధం చేయాలి. మన ఆర్మీని చాలా మందిని కోల్పోవాలి, చాలా మన అసెట్స్ చాలా కోల్పోవాలి, ఎకనామికల్గా కూడా కొంచెం డౌన్ అవుతాం. ఆ లెక్కన పెట్టుకుంటే మన వాళ్ళు యుద్ధం చేయకుండా ఉండేదే మేలు. ఇప్పుడు యుద్ధం చేసి వాళ్ళ ఒక 1000 మందిని చంపి మన ఇండియన్ సోల్జర్ ఒక్కరిని కోల్పోయినా కూడా అది కూడా సాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. కాబట్టి ఒక్క ఇండియన్ సోల్జర్ని కూడా కోల్పోవడానికి ఇండియా రిస్క్ చేయదు. ఎందుకంటే ఆ ఒక్క ఇండియన్ సోల్జర్ కూడా ఫ్యామిలీ ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ ఉంటారు. కాబట్టి ఒక్క సోల్జర్ని కూడా ఇండియా కోల్పోవాలని అనుకోదు. అలానే ఇండియా ఎప్పుడు రిస్క్ చేయదు. ఇప్పుడు ఇండియా డైరెక్ట్ పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే ప్రపంచం మొత్తం ఇండియాదే తప్పు అంటుంది, ఇండియాని బ్లేమ్ చేస్తుంది. ఇప్పుడు మనకు ఎన్నో కంట్రీస్ ఇజ్రాయెల్, రష్యా, యుఎస్ఏ ఇలా చాలా కంట్రీస్ ఫ్రెండ్గా ఉన్నాయి. వాటన్ని దృష్టిలో మన ఇండియా కొంచెం కూడా బ్యాడ్ అవ్వకూడదు. కాబట్టి ఇండియా ఫస్ట్ ఎవరి మీద అటాక్ చేయదు. ఇండియా మీద అటాక్ చేసిన వాళ్ళని ఈజీగా వదలదు. పెహల్గామ్ అటాక్ చేసినాక పాకిస్తాన్కి ఉచ్చబోయించారు. అదే పెహల్గామ్ అటాక్ చేయకముంటే పాకిస్తాన్ మీద మన వాళ్ళు అసలు అటాక్ చేసే వాళ్ళే కాదు. మళ్ళీ రీసెంట్గా ఢిల్లీలో ఒక బాంబ్ బ్లాస్ట్ అయితే జరిగింది. దానికి కూడా మన వాళ్ళు రివెంజ్ పక్కా తీర్చుకుంటారు. సింధు 2.0 మొదలు పెట్టబోతున్నారు. దాంట్లో మాత్రం పాకిస్తాన్ స్మాష్. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఎలా తయారైందంటే, ఒక సైడ్ నుంచి అదే కంట్రీలో ఉంటున్న బలోచులు మాకు సపరేట్ కంట్రీ కావాలని పాకిస్తాన్ వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నారు. ఇంకో పక్క ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఇంకో పక్క ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్స్ పాకిస్తాన్కి ప్యాక్ చేసేస్తున్నారు. ఇంకో పక్క ఇండియా. తాలిబాన్లు కలిసి చేతులు పట్టుకొని లాగుతుంటే ఇండియా బలోచిస్తాన్ వాళ్ళు కలిసి కాళ్ళు పట్టుకొని లాగుతున్నారు. మొత్తానికైతే పాకిస్తాన్ని చీల్చి చెండాడేస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్కి అయితే ఎలా తయారైందంటే ముందు నుయ్యి వెనకాల గొయ్యిలా తయారైంది. ఇదంతా కాదన్నట్టు వీళ్ళు సౌదీ అరేబియాతో చేసుకున్న అగ్రిమెంట్. ఇప్పుడు సౌదీ అరేబియా మీద ఇరాన్ అటాక్ చేసింది, బాంబ్ బ్లాస్ట్ చేసింది. అదే ఇరాన్ మీద సౌదీ అరేబియా అటాక్ చేస్తే పాకిస్తాన్ చచ్చినట్టు సౌదీ అరేబియాకి సపోర్ట్ పోయి ఇరాన్ మీద యుద్ధం చేయాలి. కానీ పాకిస్తాన్లోని జనాలు ఇరాన్కి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ పోయి ఇరాన్కు సపోర్ట్ చేసి సౌదీ అరేబియాకి సపోర్ట్ చేసి ఇరాన్ మీద యుద్ధానికి మీద అనుకో, అప్పుడు పాకిస్తాన్ సివిలియన్సే పాకిస్తాన్ మీద ఉమ్మేస్తారు. అలా సౌదీ అరేబియాకి సపోర్ట్ చేయలేరు, ఇరాన్కి సపోర్ట్ చేయలేరు. ఒకవేళ పడి సౌదీ అరేబియాకి సపోర్ట్ చేయకపోతే పాకిస్తాన్కి సగం ఫండ్స్ సౌదీ అరేబియా నుంచి వస్తున్నాయి. ఆ ఫండ్స్ రాకపోతే బికారిస్తాన్ కాస్త ఇంకా ఎక్కువ బికారిస్తాన్ అయిపోతుంది. కాబట్టి పాకిస్తాన్ చచ్చినట్టు సౌదీ అరేబియాకి సపోర్ట్ చేయాల్సిందే. అందుకే పాకిస్తాన్కి ముందు నుయ్యి వెనకాల గొయ్యిలా తయారైంది పరిస్థితి ఇప్పుడు. ఇలా బ్రెయిన్ వాష్ చేయడంలో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ని తీసుకోండి.
ఆంధ్రప్రదేశ్ చాలా తక్కువ కేసెస్ మాత్రమే ఉన్నాయి. కొన్ని ఆన్లైన్ సపోర్ట్ కేసెస్ మాత్రమే. అది కూడా పెద్ద రిక్రూట్మెంట్ నెట్వర్క్ బయట అసలు పడలేదు. మన ఆంధ్ర గవర్నమెంట్ చాలా బాగుందనిపిస్తుంది నాకైతే. ఎందుకు ఇండియాలో సంఖ్య చాలా తక్కువ. ఎక్స్పర్ట్ చెప్పిన కారణాలు: ఇండియాలో ముస్లిం కమ్యూనిటీ ఇంటిగ్రేషన్ ఎక్కువ ఉండటం, సెక్యూరిటీ ఏజెన్సీ స్ట్రాంగ్గా మానిటరింగ్, ఫ్యామిలీస్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల చాలామంది వెళ్లకుండా ఆపడం. ఇండియాలో ఇస్లామిక్ స్టేట్ ISIS ప్లాన్ ఏమిటి? ఎందుకు పెద్ద నెట్వర్క్ బిల్డ్ కాలేదు? ఇండియాలో ఇన్ఫ్లుయెన్స్ పెంచాలనే ప్రయత్నం ISIS ప్రధానంగా 2014 నుండి 2019 మధ్య ప్రపంచంలోని చాలా దేశాల్లో సపోర్టర్స్ సంపాదించడానికి ప్రయత్నించింది. ఆ సమయంలోనే ఇండియాలో కూడా ప్రయత్నించింది. ఆన్లైన్ ప్రోపగండా వీడియోస్, టెలిగ్రామ్, సోషల్ మీడియా గ్రూప్స్, ఎక్స్ట్రీమ్ ఐడియాలజీ స్ప్రెడ్ చేయడం వంటి ప్రయత్నాలు జరిగాయి. వాళ్ళు విలయాట్ ఈ హిందీ అనే పేరుతో ఇండియాలో ఒక ఇన్ఫ్లుయెన్స్ రిలీజియన్ ప్రకటించడానికి కూడా ప్రయత్నించారు. రిక్రూట్మెంట్ ప్లాన్స్. ISIS రిక్రూట్మెంట్స్ ఇండియాలో యువకులకు చాలా టార్గెట్ చేశారని ఇన్వెస్టిగేటర్స్ చెప్పారు. సోషల్ మీడియా ద్వారా కాంటాక్ట్, ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ వీడియోస్ పంపడం, సిరియా లేదా ఆఫ్ఘనిస్తాన్ రావాలని ఎంకరేజ్ చేయడం. కానీ చాలా కేసెస్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA మరియు లోకల్ పోలీస్ ముందే గుర్తించి ఆపేశారు. ఇండియాలో పెద్ద నెట్వర్క్ ఎందుకు బిల్డ్ కాలేదు? ఎక్స్పర్ట్ చెప్పిన ముఖ్య కారణంలో స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉండటం, NIA, స్టేట్ పోలీస్, ఇంటెలిజెన్స్ బ్యూరో మరియు ఎర్లీ స్టేజెస్లోనే చాలామందిని అరెస్ట్ చేశారు. కమ్యూనిటీ రెసిస్టెన్స్. ఇండియాలో చాలా ముస్లిం కమ్యూనిటీ లీడర్స్ కూడా చాలా ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీని ఓపెన్లీ అపోజ్ చేశారు. జియోగ్రఫీ అండ్ ట్రావెల్ డిఫికల్టీ. సిరియా, ఇరాక్కి ట్రావెల్ చేయడం చాలా కష్టమైంది. ఎయిర్పోర్ట్స్లో మానిటరింగ్ పెరిగింది. సోషల్ డైవర్సిటీ. ఇండియాలో చాలా రిలీజియన్స్, కల్చర్ కలిపి ఉండటం వల్ల ఎక్స్ట్రీమ్ ప్రోపగండా ఎక్కువగా వర్క్ కాలేదు. అటెంప్ట్స్ మరియు జరిగాయి. కొన్ని కేసెస్లో చిన్న ఎక్స్ట్రీమిస్ట్ కాల్స్ సెల్స్ బయటపడ్డాయి. కొందరు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడానికి ప్రయత్నించారు. కొందరు ఆన్లైన్ రెడికలైజేషన్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. కానీ ఇవి చాలా చిన్న సంఖ్యలో మాత్రమే ఉన్నా కూడా ఇవి చాలా ఎఫెక్ట్ అయితే చూపించాయి. సమ్మరీ సింపుల్గా: ISIS ఇండియాలో సపోర్టర్స్ రిక్రూట్మెంట్ చేయడానికి ప్రయత్నించింది. సోషల్ మీడియా ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని. సెక్యులర్స్ అందరూ ఇప్పుడన్నా మేలుకోనరా. మనం అందరు ఫెస్టివల్స్ని నార్మల్గానే చూస్తాం. అందరు ఫెస్టివల్స్ మనవే అనుకుంటాం. కానీ అన్ని మతాలలో అలానే అనుకోరు. ఎందుకంటే దీనికి ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్సే ప్రూఫ్. జస్ట్ 6 ఏళ్ల పాప హోలీ రోజు హోలీ జరుపుకుంటూ ఉంది.
సడన్గా ఒక ముస్లిం ఆమె రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే 6 ఏళ్ల పాప బెలూన్ విసిరిపోయి సడన్గా అది రోడ్డు మీద పడి ఆ ముస్లిం ఆమె మీద కొన్ని డ్రాప్స్ కలర్స్ పడినాయి. దానికి రచ్చ చేసింది. రచ్చ చేయడమే కాకుండా వాళ్ళ ఇంట్లో అంతగా సారీ చెప్పి మా తప్పు అయిపోయిందని అంతగా చెప్పిన తర్వాత కూడా ఆమె ఆట నుంచి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయి 30 మందిని ముస్లిం వాళ్ళని కట్టెలతో కట్టెలు రాడ్లు అన్నీ పట్టుకొని వచ్చారు. జస్ట్ 6 ఏళ్ల పాప ఏమంత పాపం చేసిందని అన్ని కట్టెలు అన్నీ ఎత్తుకొని వాళ్ళ ఫ్యామిలీ మీదకి రావాలా? జస్ట్ తెలియక డైరెక్ట్గా కూడా ఆయన కొట్టలేదు కదా, తెలియక జరిగింది మిస్టేక్, వదిలేచ్చు కదా. అదేదో తెలిసిన పాప కాదు. అసలు 6 ఏళ్ళ వయసులో అసలు లోక జ్ఞానమే ఉండదు చిన్నపిల్లలకి. 6 ఏళ్ళ వయసులో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకు కూడా తెలియదు. అసలు 6 ఏళ్ళ వయసులో ఆ పాపకు ముస్లిం ఎవరు, సిక్ ఎవరు, క్రిస్టియన్ ఎవరు, హిందూస్ ఎవరు కూడా తెలియదు అసలు ఆ పాపకు. అలాంటి పాప ఏదో పొరపాటున చేసిన మిస్టేక్ వల్ల 30 మందిని పిలుచుకొని వచ్చి ఆడ విధ్వంసం క్రియేట్ చేసింది. ఎలా అంటే ఆ రాడ్లు కట్టెలు అన్నీ ఎత్తుకొచ్చి ఆ ఇంటి మీద దాళ్ళు చేయడమే కాకుండా వీళ్ళందరూ వాళ్ళకు భయపడి ఇంట్లోకి వెళ్ళి డోర్ వేసుకున్నారు. అయినా కూడా వదలలేదు వాళ్ళు. అలానే వెయిట్ చేసి ఆ తర్వాత 26 ఏళ్ళ తరుణ్ వాళ్ళ మేబీ ఆ పాప వల్ల నాన్న అనుకుంటా వచ్చాడు తిరిగి. ఏ టైంలో? నైట్ 11 ఆ టైంలో అతన్ని పట్టుకొని ఆ 30 మంది చంపేశారు. ఎంతో దారుణం, మామూలు దారుణం కాదు ఇది. మరి ఇంత దారుణమా? అరే 6 ఏళ్ళ పాప ఏదో తెలియక చేసిన మిస్టేక్ వల్ల 26 ఏళ్ళ మనిషి ప్రాణం తీస్తారా? అరే 4 చుక్కలు పడినాయి, కడుక్కో, లేకపోతే అది పడేసి అది కొనుక్కోవడానికి, అది గురక కొనుక్కోవడానికి కూడా 200-300 అవుతుంది అంతే కదరా. అదే వాళ్ళ ఫ్యామిలీ అడిగినా కూడా ఆ డబ్బులు ఇచ్చేవారు కదరా. ప్రాణం తీస్తారా? ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం, ఆ కుటుంబానికి మొత్తానికి ఆ 20 ఏళ్ళ అతను తరుణే పెద్ద దిక్కు. అతను లేకపోతే ఆ కుటుంబం మొత్తం ఎలా ఉంటుంది, ఎలా బతుకుతారు? ఆ 6 ఏళ్ళ పాపకు తండ్రి లేకుండా విన్నాడు. చాలా చిన్న వయసులోనే అతని వైఫ్ విధవరాలైంది, భర్త లేని. మేబీ వాళ్ళకి పెళ్ళి కూడా మహా అంటే 6-7 ఏళ్ళు అవుతున్నది అంతేనా. అంత చిన్న వయసులో ఆమెకు భర్త లేకుండా తిన్నాడు. బాగా ఎదిగిన కొడుకుని బాగుంటుంది తల్లిదండ్రులు, వాళ్ళ బాధ ఎలా ఉంటుంది? అంత దారుణమా? ఈ వీడియో క్లిప్స్ కూడా నేను అలా ప్లే చేస్తాను, చూడండి. మరి ఇలా ఉన్నారు ఎంత. అదే ముస్లిమ్స్ వాళ్ళ ఫెస్టివల్స్, బక్రీద్, రంజాన్, అరే ఆ ఫెస్టివల్స్ మనం ఏ రోజు అడ్డుపడము. వాళ్ళ ఫెస్టివల్స్కి మనముగా ఏమన్నా చేసుకుని గుమ్ముకుంటాం. ఎర్లీ మార్నింగ్ 5కి అలా వాళ్ళు మైక్ పెడతారు, 1 గంటకు మైక్ పెడతారు, నైట్ 5కు సాయంత్రం 5కు మైక్ పెడతారు. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు మైక్ పెడతారు. మనం ఏ రోజు ఆర్క్యూ చేయమే. అరే ఏంట్రా ఇది? మనం ఏ టైంలో పడితే ఆ టైంలో మనం ఏ రోజు మైకు పెట్టము. అయినా కూడా ఇది హిందూ డామినేషన్ కంట్రీలో లేదు, ముస్లిం డామినేషన్ కంట్రీలో ఉంది. మన ఇండియాలో దగ్గర 80% హిందూస్ ఉన్న కంట్రీ మన ఇండియా. 80% హిందూస్ ఉన్న కంట్రీలో ముస్లిమ్స్ డామినేషన్ ఎక్కువ. మనం ఏ రోజు వాళ్ళకు ఆపదగాము, వాళ్ళకు ఎదురు తిరగము. వాళ్ళకే మనం భయపడే సిచ్యువేషన్ ఇప్పుడు ఇండియాలో ఉంది. చూడండి ఎలా తయారైంది. అంటే అప్పుడు మొఘల్స్ వచ్చి అప్పుడు మనల్ని డామినేట్ చేసినారు. మళ్ళా తర్వాత వీళ్ళు బ్రిటిషర్స్ వచ్చి డామినేట్ చేసినారు. స్వాతంత్రం వచ్చింది అనుకుంటే ఇప్పుడు ముస్లిమ్స్ వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. మొత్తం రీజన్ హిందూస్ చేస్తున్న మిస్టేక్సే. ఒక హిందూస్ అందరూ ఐకమత్యంగా ఉండి స్ట్రాంగ్గా ఉంటే ఏ ముస్లిమ్స్ వాడు ఏం పీకలేడు. అదే హిందూస్ ఏమి పీకలేని లాగుంటే వాళ్ళు డామినేట్ చేస్తూనే ఉంటారు. రాకేష్ మాస్టర్ చెప్పారు కదా, పీకలకు వస్తారండి, నరుకుతారండి. అలానే జరుగుతుంది ఫ్యూచర్లో, ఇలానే ఉంటాయి. అరే పాకిస్తాన్, అరే ఖమేనీ చనిపోతే, వాడెవడో ఇరానోడు చనిపోతే
వారికి సపోర్ట్గా మాట్లాడి ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరిగితే పాకిస్తాన్ సపోర్ట్ చేసే స్టేజ్కి వినరు మన ఇండియాలో ఉండే ముస్లిమ్స్. ఇప్పుడు మన ఇండియాలో ఉండే ముస్లిమ్స్ అందరూ ఇరాన్లో ఉండే ఖమేనీ చనిపోయినందుకు అంతగా సపోర్ట్ చేశారే. ఒకవేళ పడి ఇరాన్ మీద ఇండియాని అటాక్ చేస్తే అప్పుడు ఇండియాకే ఎదురు తిరుగుతారా? దారుణం ఇది. ఇలానంటే ఇండియాలో హిందూ ముస్లిమ్స్ కలిసి ఉండడం కష్టమైపోతుంది. నిజానికి చెప్పాలంటే ముస్లిమ్స్కి సపరేట్ కంట్రీ ఉంది. పాకిస్తాన్ ఇచ్చినాం, బంగ్లాదేశ్ ఇచ్చినాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలక్షన్స్ పెట్టారు. ఎలా అంటే ఇండియాని ముస్లిం హిందూ కంట్రీగా డిఫరెంట్గా డివైడ్ చేయాలని ఆ ఎలక్షన్ పెడితే ముస్లిమ్స్ 92% ముస్లిమ్స్ ఓట్ చేశారు ఎందుకు మాకు సపరేట్ దేశం కావాలని. ఆ 92%లో 20% మంది కూడా వాళ్ళు సపరేట్ దేశానికి వెళ్ళలేదు, ఇండియాలో ఉన్నారు. అదేంటది ఓట్ చేసినప్పుడు మాకు సపరేట్ దేశం కావాలని కోరుకున్నప్పుడు ఆ తర్వాత వెళ్ళాలి కదా మీ దేశానికి. మీరు మా దేశంలో ఎందుకు ఉండడం? ఓకే, మా దేశంలో ఉన్నారు. గాంధీ తప్పు చేసినాడు, గాంధీ వల్ల ఇండియాలో చాలా నష్టం జరిగింది, గాంధీ నాశనం చేసినాడు. ఇండియాకు గాంధీ చాలా రాంగ్ మూవ్. అందుకని గాడ్సే చేతులు చనిపోయినాడు అనుకోండి. గాడ్సే చేసింది కరెక్ట్ నా దృష్టిలో అయితే. గాంధీ ఇంత తప్పు చేశాడు, గాంధీ వల్ల ఇండియా నాశనం అయింది. పోనీ ముస్లిమ్స్ ఇండియాలో ఉండడానికి అంగీకరించిన దగ్గర 100 కోట్లకు పైగా ఉండే హిందూస్ ఇప్పుడు వి మేక్ ఏ మిస్టేక్ అని అంగీకరిస్తున్నారు. ఫస్ట్ టైం ఈ కంట్రీని కాదు, ఈ కంట్రీలో ఉండే ముస్లిమ్స్ అందరూ వాళ్ళ పాకిస్తాన్ బంగ్లాదేశ్కి వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. లేకపోతే ఇరాన్కి వెళ్ళిపోండి, అంతగా సపోర్ట్ చేస్తున్నారు కదా ఇరాన్కి, వెళ్ళిపోండి ఇరాన్కి. కానీ ఆ మూవ్ ఇండియన్ గవర్నమెంట్ తీసుకోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోరు ఇక్కడ వాళ్ళకు బయటకు వచ్చి కుక్కలా మరగడానికి ఏం రెడీ. అదే కుక్కలు బంగ్లాదేశ్లో ఎవరో చంద్ర ఏదో పేరు హిందూను కాల్చి చంపినారు. ఒక్క నోరెత్తల. పహల్గామ్ అటాక్ జరిగింది, ఎవ్వడు నోరెత్తల. తాజ్ హోటల్ అటాక్, ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్, ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో అటాక్స్, లాట్ ఆఫ్ అటాక్స్ ఎన్నో జరిగినాయి ఇండియాలో. రాజ్యట్లో టెర్రరిస్టులు బయటపడడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అటాక్స్, చాలా దారుణాలు అయితే చేశారు పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్టులతో. అప్పుడు ఎవ్వరు నోరు మీద ఒక్క ముస్లిం నోరు మెదపరు. ఎందుకంటే అంటే ఇప్పుడు ఆ లెక్కన వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు ఇండియా సపోర్ట్ చేస్తున్నారట, పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారట. అదేదో ఏదో కంట్రీలో, అసలు ఇండియాకే సంబంధం లేని కంట్రీలో ఇరాను ఇజ్రాయెల్ యుద్ధము, యుఎస్ఏపి ఖమేనీని లేపేసిన యుద్ధంలో ఆడాను ఖమేనీని చంపేస్తే అసలు ఇండియాకు సంబంధం లేని ప్లేస్లో వచ్చి ధర్నాలు చేయడం ఏంది? ఇండియా పోయి చంపేసిందా ఏంది ఖమేనీని? ఇలా జరుగుతుంది ఇండియాలో. బాయ్కాట్ ఇండియన్ ముస్లిమ్స్. యోగి ఆదిత్యనాథ్ పిఎం అయితే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడే హిందువులు సేఫ్టీగా ఇండియాలో ఉండగలరు. యోగి ఆదిత్యనాథ్ ఏం చెప్పారంటే, ఒక 100 మంది హిందూస్ ఉన్న ప్లేస్లో, ఒక 100 మంది హిందూ ఫ్యామిలీస్ ఉన్న చోట ఒక ముస్లిం ఫ్యామిలీ చాలా సేఫ్టీగా ఉంటుంది. వాళ్ళకి నచ్చిన ఫెస్టివల్స్ అన్నీ చేసుకుంటారు, అంతా హ్యాపీగా ఉంటారు. అదే 100 మంది ముస్లిమ్స్ ఉన్న ఒక ముస్లిం ఫ్యామిలీస్ ఉన్న చోట్లో ఒక్క హిందూ పక్కన పెడితే 50 మంది హిందూస్ కూడా ప్రశాంతంగా ఉండలేరు. దానికి ఈ ఢిల్లీలో జరిగినదే,
సాక్ష్యం. యోగి ఆదిత్యనాథ్కి మాత్రం సెల్యూట్ కొట్టలేదు. ఆయన ముందే అన్నీ ఆలోచించినాడు, నిజంగానే జరుగుతాయి. కాబట్టి ఇప్పుడన్నా ప్రతి ఒక్క హిందూ కళ్ళు తెరుచుకోండి. సెక్యులర్ ఎవర్రా సెక్యులర్? అదే ఈ హిందూయిజం నుంచి సెక్యులర్ ఉన్నారు, అదే క్రిస్టియానిటీ నుంచి ముస్లిమ్స్ నుంచి ఎవడన్నా సెక్యులర్గా మారినారా? అరే ఏంట్రా ఇలా తయారైన ముస్లిమ్స్ వాడు నేను సెక్యులర్ అని ఏ రోజు చెప్పుకోడు. 100% హిందూస్లో 90% మంది హిందూస్ నార్మల్గా ఉంటారు, ఒక 50% మంది కత్తర్ హిందూస్ ఉంటారు, ఒక 35 అలా మామూలుగా నార్మల్గా హిందూస్ అప్పుడప్పుడు బయటకు అలా ఉంటారు. కానీ ఆ 15 మంది సెక్యులర్స్. అంటే అదే ముస్లిమ్స్ విషయానికి వస్తే 100కు 100% మంది వాళ్ళ మతం కోసం ఏమైనా చేసేలా ఉంటారు. ఇలా ఉన్నారు కాబట్టే కదా అప్పుడు వాళ్ళు మన ఇండియా మీద దండయాత్ర చేసి అప్పుడు మొఘల్స్ ఆక్రమించుకోగలిగినారు, ఆ తర్వాత బ్రిటిషర్స్ ఆక్రమించుకోగలిగినారు. అదే అందరూ దేశం మొత్తం ఐకమత్యంగా ఉండి హిందుస్థాన్ దీంట్లోకి అడుగు పెడితే నరికేస్తామని ఎలా ఉంటే ఇప్పుడు మొఘల్స్ వచ్చేవాళ్ళు కాదు, బ్రిటిషర్స్ వచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు కానీ మన దేశం నుంచి ఇంకా ఆక్రమించుకోకపోతే ప్రపంచమంతా ఎంత అయితే ఎదిగిందో దానికంటే 10 రెట్లు ఇండియా ఒక్కటే ఎదిగింది. ఎందుకంటే మన దగ్గర నుంచి దోచుకొని పోయిన సంపద అంత ఉంది. అసలు ప్రపంచంలో ఎక్కడే కానీ మనిషికి బట్టలేని టైంలో మన వాళ్ళు పెద్ద పెద్ద కోటలే కట్టినారు, పెద్ద పెద్ద టెంపుల్సే కట్టినారు. Indians are not beginners. Hindus are not beginners. ఇప్పుడు ఆ తరుణ్ కేసు ఏమైనా చూద్దాం. నెట్వర్క్ ప్రాబ్లం, వెయిట్ చేయండి, తప్పదు కదా. లాంగ్ వీడియోస్లో ఇలా కొన్ని గ్యాప్స్ వచ్చినప్పుడు స్కిప్ చేసేయండి, లేకపోతే 2x స్పీడ్లో 3x స్పీడ్లో చూడడానికి ట్రై చేయండి. గ్యాప్స్ పట్టించుకో, ఎందుకంటే ఇవన్నీ గ్యాప్స్ తీయాలంటే నా వల్ల కాదు. చాలా 2 అవర్స్ వీడియోలో ఇలా చిన్న చిన్న గ్యాప్స్ అన్నీ కట్ చేసుకుంటూ కూర్చుంటే నాకు ఎడిటింగ్కి చాలా టైం పడుతుంది. ఈ 2 అవర్స్ వీడియో చేయడానికి నాకు 3 days పట్టేలా పడుతుంది. ఇంకా మళ్ళీ ఇలా ఎడిటింగ్ కోసం ఇలా అలా ట్రిమ్ చేసుకుంటూ పోతే నాకు ఎన్ని రోజులు పడుతుందో నాకే తెలియదు. ఇది ఎప్పుడు జరిగిందంటే మార్చ్ 4వ తేదీ జరిగింది. హోలీ ఫెస్టివల్ రోజు ఢిల్లీలో ఉత్తమ్గర్ నగర్ ఏరియాలో జరిగింది. తరుణ్ ఫ్యామిలీలో 11 years గర్ల్ టెర్రస్ నుంచి అంటే మిద్దెపై నుంచి హోలీ వాటర్ బెలూన్ వేసింది. ఆ బెలూన్ పక్క ఇంటి ఉమెన్ మీద వాటర్ స్ప్లాష్ అయింది. జస్ట్
వాటర్స్ ఇప్పుడు కింద పడి అది చుక్కలు అనేది ఎగిరి పడినాయి అంతే, డైరెక్ట్ అది వెళ్ళి పడిపోలా. అలా పడిన కొన్ని చుక్కలకు వాళ్ళు చేసింది ఒక మర్డర్. తరుణ్ 26 ఏళ్ళ వ్యక్తి హోలీ సెలబ్రేట్ చేసుకుని నైట్ బైక్ మీద ఇంటికి వస్తున్నప్పుడు ఆల్రెడీ 15-20 మంది గ్రూప్ అతన్ని ఆపుకొని ఐరన్ రాడ్స్, బ్రిక్స్, స్టోన్స్తో అటాక్ చేశారు. తరుణ్ సీరియస్గా ఇంజర్డ్ అయ్యి నెక్స్ట్ డే హాస్పిటల్లో చనిపోయాడు. చూడండి, పోలీస్ యాక్షన్. పోలీస్ మర్డర్ కేసు రిజిస్టర్ చేశారు. 6-7 మంది అక్యూజ్ అరెస్ట్ చేసి ఒక మైనర్ కూడా 6-7 మంది మైనర్ కూడా ఉంది. అంటే వాళ్ళలో ముస్లిమ్స్లో మైనర్ 18 ఏళ్ళు దాటిన వాళ్ళే ఇలా మర్డర్స్ ఇలాంటివన్నీ ఎంటర్ అయితే, ముస్లిమ్స్ వాళ్ళు అంత చిన్న వయసులోనే ఎందుకు వీళ్ళ ఫ్యామిలీస్ ఎలా తయారవుతున్నారో చూడండి. చిన్న పిల్లలప్పటి నుంచే వాళ్ళని ఇలా మారుస్తున్నారు. తరుణ్ ఫ్యామిలీ సిబిఐ ఇన్వెస్టిగేషన్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. స్మాల్ హోలీ వాటర్ బాల్ ఇష్యూ స్టార్ట్ అయ్యి ఫైట్ ఎస్కలేట్ అయ్యి తరుణ్ని గ్రూప్ అటాక్ చేయడం వల్ల డెత్ జరిగింది. ఇప్పుడు టైమ్స్తో సహా చెప్తా చూడండి మొత్తం. ఢిల్లీ మర్డర్ కేస్ ఫుల్ టైమ్ లైన్స్ డీటెయిల్. హోలీ రోజు స్టార్ట్ అయిన ఇష్యూ March 4, 2026 ఢిల్లీలో ఉత్తమ్ నగర్లో ఆ ఇన్సిడెంట్ జరిగింది. తరుణ్ ఫ్యామిలీ టెర్రస్ మీద హోలీ ఆడుతున్నారు. తరుణ్ ఫ్యామిలీలో 11 years గర్ల్ వాటర్ బలూన్ వేసింది. ఆ బలూన్ పక్కింటి ఉమెన్ మీద పడింది. దీంతో వెర్బల్ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. ఆఫ్టర్నూన్లో టెన్షన్ పెరిగింది. రెండు ఫ్యామిలీస్ మధ్య సీరియస్గా ఫైట్ జరిగింది. నేబర్స్ ఇంటర్ఫేస్ అయ్యి టెంపరీగా ఇష్యూని కామ్ చేశారు. నైట్ టైంలో అంటే డే టైంలో కామ్ అయిపోయినారు. నైట్ టైంలో తరుణ్ హోలీ సెలబ్రేట్ చేసి బైక్ మీద ఇంటికి వస్తున్నాడు. అంటే హోలీ అసలు తరుణ్ తెలీదు అలా గొడవ జరిగింది, వాళ్ళు ఇలా అలా ఇంతమంది వచ్చి అంతమంది వచ్చి ఇట్లా అలా అటాక్ చేసినారని తరుణ్ తెలీదు. ఆల్రెడీ ఏదో నార్మల్గా ఉంటుంది అని వచ్చాడు. అతనికి తెలీదు అతను చావును వెతుక్కుంటూ వచ్చాడని. ఆల్రెడీ తరుణ్ రాకముందే 15-20 మంది గ్రూప్ అతన్ని రోడ్డు మీద ఆపేశారు. అంటే ఇంట్లోకి కూడా పోకుండా రోడ్డు మీద ఆపేశారు. స్టోన్స్, బ్రిక్స్, ఐరన్ రాడ్స్తో అటాక్ చేశారు. ఒక మనిషి మీద అంతమంది కలిసి స్టోన్స్, బ్రిక్స్, ఐరన్ రాడ్స్ ఇవన్నీ యూజ్ చేసి అతని మీద అటాక్ చేశారు. తరుణ్కి హెడ్లో సెవెర్ ఇంజరీస్ అయ్యాయి. అంటే హెడ్ మీద ఎక్కువ అటాక్ చేశారు. హాస్పిటల్ డెత్. తరుణ్ని నియర్ బై హాస్పిటల్కి తీసుకెళ్లారు. నెక్స్ట్ డే మార్నింగ్ ట్రీట్మెంట్ టైంలో చనిపోయాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఢిల్లీ పోలీస్ మర్డర్ కేసు రిజిస్టర్ చేశారు. 6 to 7 సస్పెక్ట్స్ని అరెస్ట్ చేశారు. ఒక మైనర్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు అని రిపోర్ట్స్. ఫ్యామిలీ అలిగేషన్. తరుణ్ ఫ్యామిలీ చెప్తున్నారు అటాక్లో 20+ పీపుల్స్ ఇన్వాల్వ్ అయ్యారు. పోలీసులు అందరిని అరెస్ట్ చేయలేదని కంప్లైంట్. అందుకు సిబిఐ ఎంక్వైరీ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఏరియా సిచ్యువేషన్. ఇన్సిడెంట్స్ తర్వాత ఉత్తమ్ నగర్లో పోలీస్ సెక్యూరిటీ ఇంక్రీజ్ చేశారు. కమ్యూనల్ టెన్షన్ అవాయిడ్ చేయడానికి ఎక్స్ట్రా పోలీస్ డిప్లాయ్మెంట్ పెట్టారు. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఛానల్ న్యూస్లో హోలీ బెలూన్ స్మాల్ ఇష్యూ నుండి స్టార్ట్ అయ్యి మర్డర్కి రీచ్ అయిందని చెప్తున్నారు. ఇంకా చూద్దాం ఈ కేసు గురించి డీప్గా.
ఢిల్లీ తరుణ్ మర్డర్ కేసులో చాలామంది రిలీజియన్ యాంగిల్ ఉంది అని సోషల్ మీడియాలో చెప్తున్నారు, కానీ అఫీషియల్గా పోలీస్ ఏం చెప్పారో క్లియర్గా చూస్తాం. రిలీజియన్ యాంగిల్ ఉందా? కొన్ని రిపోర్ట్స్ ప్రకారం తరుణ్ హిందూ, అటాక్ చేసిన గ్రూప్ డిఫరెంట్ రిలీజియన్ వాళ్ళు ఉన్నారు అని ఫ్యామిలీ క్లెయిమ్ చేసింది. దీనివల్ల సోషల్ మీడియా కమ్యూనల్ ఇష్యూ లాగా స్ప్రెడ్ అయింది. కానీ ఢిల్లీ పోలీస్ ఆఫీసర్ స్టేట్మెంట్ చెప్పింది పర్సనల్ ఫైట్, నేబర్హుడ్ అండ్ డిస్ప్యూట్ నుండి స్టార్ట్ అయింది. కమ్యూనల్ మోటివ్ కన్ఫర్మ్ కాలేదని చెప్పారు. ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. సీసీ ఫుటేజ్లో ఏం కనిపించింది? సీసీటీవీలో గ్రూప్ తరుణ్ని సరౌండ్ చేసి అటాక్ చేసిన సీన్ క్యాప్చర్ అయింది అనే రిపోర్ట్స్. స్టోన్స్, రాడ్స్ యూజ్ చేశారు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేల్చింది. అంటే స్టోన్స్, రాడ్స్, బ్రిక్స్ అన్నీ యూజ్ చేసినట్టు పోలీస్ ఇన్వెస్టిగేషన్ తేల్చింది. వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఉంటుంది? ఇండియన్ లా ప్రకారం మర్డర్ ప్రూవ్ అయితే లైఫ్ ఇంప్రిజ్మెంట్ లేదా డెత్ పెనాల్టీ కూడా పాసిబుల్. మైనర్ ఇన్వాల్వ్ అయితే జువెనైల్ లా ప్రకారం జువెనైల్ హోమ్లో పనిష్మెంట్ ఉంటుంది. ప్రజెంట్ సిచ్యువేషన్, పోలీసులు మల్టిపుల్ అక్యూజ్డ్ అరెస్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ స్టిల్ ఆన్ గోయింగ్. తరుణ్ ఫ్యామిలీ సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తుంది. మీరు కావాలంటే నేను ఇంకా షాకింగ్ డీటెయిల్స్ చెప్తాను. ఇప్పుడు పెహల్గామ్ అటాక్ గురించి చూద్దాం. ఫస్ట్, పెహల్గామ్ కాశ్మీర్లో ఉన్న ఒక టూరిస్ట్ ప్లేస్. పాసిబుల్ రీజన్స్, ఇన్ఫర్మేషన్ క్లారిఫికేషన్. కొన్ని ఇన్సిడెంట్స్ టైంలో స్టార్టింగ్లో కంప్లీట్ ఫ్యాక్ట్స్ క్లియర్గా ఉండవు. అప్పుడు కమ్యూనిటీస్ మొత్తం రియాక్ట్ అవ్వడం కొంచెం లేట్ అవుతుంది. మీడియా కవరేజ్ డిఫరెన్సెస్ కొన్ని ఇలా చెప్పుకుంటూ పోతే పెహల్గామ్ టైంలో కూడా ముస్లిమ్స్ వాళ్ళు రియాక్ట్ అవ్వలేదు. ఇప్పటి వరకు ఇండియాలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్, 2008 ముంబై అటాక్స్. డేట్ 26 నవంబర్ 2008. ప్లేసు ముంబై. టూరిస్ట్స్ మల్టిపుల్ ప్లేసెస్లో అటాక్ చేశారు. తాజ్మహల్ ప్యాలెస్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంటల్ హోటల్, ఛత్రపతి శివాజీ టెర్మినస్. మొత్తం 116 మంది చనిపోయారు. అటాక్ చేసిన గ్రూప్ లష్కర్ ఈ తైబా. సెకండ్, 2019 పుల్వామా అటాక్. డేట్ 14 ఫిబ్రవరి 2019. ప్లేస్ పుల్వామా. ఆ పేరు చెప్తే యూట్యూబ్లో డాలర్స్ పోతాయి, ఎల్లో డాలర్ వేస్తాడు కాబట్టి నేను చెప్పట్లేదు. ఇంగ్లీష్లో తెలుగులో చెప్తా చూడండి. బాడీకి అవి మానవ బాంబులు అవి తగిలించుకొని వచ్చారు.
ఎంతమంది ఒకడే వచ్చి ఒక 40 మెంబర్స్ జవాన్స్ వెళ్తుండగా వాళ్ళను అలా తగిలించుకొచ్చి పేల్చేశారు. ఇలా చెప్తే పోతే అది పుల్వామా అటాక్. 2006 ముంబై ట్రైన్ బ్లాస్ట్. డేట్ 11 జూలై 2006. ప్లేస్ ముంబై సబర్బన్ ట్రైన్స్. 7 ట్రైన్స్లో సిమిలారిటీస్ బ్లాస్ట్ జరిగినాయి. 200+ పీపుల్స్ డెత్ అయ్యారు. 2001 పార్లమెంట్ అటాక్. డేట్ 13 డిసెంబర్ 2001. ప్లేసు పార్లమెంట్ ఆఫ్ ఇండియా. టెర్రరిస్ట్ పార్లమెంట్ బిల్డింగ్ని అటాక్ చేశారు. 9 సెక్యూరిటీ పర్సనల్ డెత్ అయ్యారు. ఇప్పుడు జరిగిన బాంబ్ బ్లాస్ట్లో ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. 2008 ముంబై అటాక్స్. ఇండియా హిస్టరీలో బిగ్గెస్ట్ టెర్రర్ అటాక్స్లో ఒకటి. 3 days వరకు ముంబై సిటీలో టెర్రర్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. అటాక్ ఎప్పుడు జరిగింది? డేటు 26 నవంబర్ 2008. ప్లేసు ముంబై. టెర్రరిస్టులు సిటీలో డిఫరెంట్ ప్లేసెస్ని టార్గెట్ చేశారు. టార్గెట్ చేసిన మెయిన్ ప్లేసెస్ తాజ్మహల్ ప్యాలెస్ హోటల్, ఒబెరాయ్ ట్రైనైట్ హోటల్, ఛత్రపతి శివాజీ టెర్మినస్, నరీమన్ హౌస్, లియోపోల్డ్ కేఫ్. ఇక్కడ షూటింగ్స్, బాంబ్ బ్లాస్ట్లు ఫోర్స్గా జరిగాయి. షూటింగ్ అంటే మూవీ షూటింగ్స్ కాదు, గన్ షూటింగ్స్. అటాక్ ఎలా జరిగింది? టెర్రరిస్టు సీ రూట్ ద్వారా ముంబైకి వచ్చారు, సముద్రం మీదుగా. పాకిస్తాన్ కరాచీ నుంచి. అది మనకు దురంధర్లో చూపించారు క్లియర్గా, వాళ్ళు ఎలా వచ్చారనేది. అలా వచ్చి బోట్లు యూజ్ చేసుకొని కోస్ట్కి రీచ్ అయ్యారు, కోస్టల్ ఏరియాకి, ముంబై కోస్టల్ ఏరియాకి. సిటీలో గ్రూప్స్గా డివైడ్ అయ్యి అటాక్ స్టార్ట్ చేశారు. హోటల్స్లో గెస్ట్ని హోస్టేజ్గా పెట్టారు. సెక్యూరిటీ ఫోర్సెస్ ఆపరేషన్స్. ఇండియా సెక్యూరిటీ ఫోర్సెస్ కౌంటర్ అటాక్ చేశారు. ముంబై పోలీస్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, ఎన్ఎస్జీ కమాండ్స్. ఆపరేషన్ ఆల్మోస్ట్ 60 hours నడిచింది, 60 గంటలు. 166 మంది పీపుల్ డెత్, 300+ ఇంజర్డ్. ఆ డెత్లో సివిలియన్స్, ఫారెన్ టూరిస్టర్స్, పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఓన్లీ టెర్రరిస్ట్ క్యాప్చర్డ్ అలైవ్. టెర్రరిస్ట్లో ఒక్కడు అలైవ్గా పట్టుబడ్డాడు, అజ్మల్ కశాబ్. కోర్ట్ ట్రయల్లో తర్వాత 2012 డెత్ పెనాల్టీ ఎగ్జిక్యూట్ చేశారు. 26 నవంబర్ ముంబై అటాక్స్ ఇండియాలో చాలా బిగ్ టెర్రర్ ఇన్సిడెంట్. దాని తర్వాత ఇండియాలో కోస్టల్ సెక్యూరిటీ యాంటీ టెర్రరిస్ట్ సిస్టమ్ చాలా స్ట్రెంత్ చేసింది. కసాబ్ ముంబై. ఇప్పుడు వాళ్ళు ఎలా రీచ్ అయ్యారో చూద్దాం ముంబైకి. నవంబర్ అటాక్లో అలాగా పట్టుబడిన ఓన్లీ టెర్రరిస్ట్స్ ఇండియాకి ఎలా రీచ్ అయ్యారు? టోటల్ 10 టెర్రరిస్టులు పాకిస్తాన్ నుండి స్టార్ట్ అయ్యారు. సీ రూట్ ద్వారా బోట్లో ట్రావెల్ చేశారు. ఫస్ట్ ఒక బిగ్ బోట్లో అరేబియన్ సీ క్రాస్ చేశారు. తర్వాత ఇండియన్ ఫిషింగ్ బోట్ ఎంవి కుబర్ని హైజాక్ చేశారు. హైజాక్ చేసి బోట్ క్యాప్టెన్ని లేటర్గా కిల్ చేశారు. ముంబై కోస్ట్కి ఎంట్రీ. టెర్రరిస్ట్ స్మాల్ ఇన్ఫ్లాటబుల్ బోట్ యూజ్ చేసి బద్వర్ పార్క్ ద్వారా ల్యాండ్ అయ్యారు. అక్కడి నుండి గ్రూప్స్గా డివైడ్ అయ్యారు.
కసాబ్ అటాక్ ఎక్కడ చేశాడు? కసాబ్ అండ్ అనదర్ టెర్రరిస్ట్ ఛత్రపతి శివాజీ టెర్మినస్లో ఫైరింగ్ చేశాడు. చాలా ఇన్సిడెంట్స్ ప్యాసింజర్స్ మీద AK-47తో ఇండిస్క్రిమినేట్ ఫైరింగ్ చేశారు. క్యాప్చర్ ఎలా జరిగింది? తర్వాత కార్లో ఎస్కేప్ ట్రై చేశారు. తుకరమ్మ ఓంబోల్ అనే బ్రేవ్ పోలీస్ ఆఫీసర్ కసాబ్ని బేర్ హ్యాండ్స్తో పట్టుకున్నారు. కసాబ్ గన్స్ షూట్ చేసిన టైంలో తుకరమ్ ఓంబోల్ బుల్లెట్స్ని గురైమ్ అయితే రాయాడు. కానీ కసాబ్ అలైవ్గా క్యాప్చర్ అయ్యాడు. పనిష్మెంట్ లాంగ్ కోర్ట్ ట్రయల్ జరిగింది. 2012 నవంబర్ 21న డెత్ పెనాల్టీ ఎగ్జిక్యూట్ చేశారు. నెక్స్ట్ హైదరాబాద్ అటాక్స్ గురించి చూద్దాం, కానీ కొంచెం స్మాల్ బ్రేక్. ఎలా ఉంది చెప్పండి, ఎలా ఉందో ఇది. చంద్రుడు, బ్యాక్గ్రౌండ్లో చంద్రుడు, లవర్స్ ఇద్దరు, అబ్బాయి అమ్మాయి అమ్మాయి ఇది నాది కాదు, మా ఫ్రెండ్కి వన్ లవర్ గిఫ్ట్గా ఇచ్చింది. మనకెవరు లేరులేండి లవర్స్ గిఫ్ట్గా ఇవ్వడానికి. బొమ్మ అయితే బాగుంది కదా, నాకు నచ్చింది. బట్ నాకు లవ్ మీద దీని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదనుకోండి. ఎందుకంటే ఒకసారి లవ్ చేసి నాశనం అవ్వడం కంటే గుమ్మగుండేది మేలు. ప్రశాంతంగా లైఫ్ని లీడ్ చేసుకుని సింగిల్గా ఉండిపోయేది మేలు. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకునేది బెస్ట్. లవ్ చేస్తే దిమాగ్ ఖరాబ్, తోలు తీరిపోతుంది. లవ్ అంటే రాధాకృష్ణ లవ్ స్టోరీని, అలాంటి లవ్ స్టోరీస్ ఇప్పుడు జరగవు. ఎందుకంటే ఇది జనరేషన్ ద్వాపర యుగం కాదు, కలియుగం. ఇప్పుడు అంటే అందరూ అలానే ఉంటారు అనుకోవద్దండి. కొందరు మంచి లవర్స్ ఉండొచ్చు. ఇద్దరు మంచి వాళ్ళు లవ్ చేసుకుంటే అది మంచి లవ్ స్టోరీ. అబ్బాయి మంచివాడయ్యి అమ్మాయి మంచిది కాకపోతే బ్యాడ్ లవ్ స్టోరీ. అమ్మాయి మంచిది అబ్బాయి మంచివాడు కాకపోతే బ్యాడ్ లవ్ స్టోరీనే. అదే ఇద్దరు మంచివాళ్ళు అయితే గుడ్ లవ్ స్టోరీ. ఇద్దరు మంచివాళ్ళు అయ్యండి కూడా కొన్ని లవ్స్ బ్యాడ్ అవుతాయి. ఎందుకంటే కొందరు వల్ల బ్యాడ్ కావచ్చు. ఏదైనా పొల్లలో పెట్టో లేకపోతే ఎలాగోలా
లాంగ్ వీడియో కాబట్టి నిద్ర వచ్చేస్తుంది. బట్ తప్పదు, చెయ్యాల్సిందే కదా, చేద్దాం. లాంగ్ వీడియో చేస్తానా, వ్యూస్ రాకపోతే నా కథ అంతే. నెక్స్ట్ హైదరాబాద్ అటాక్. 2013 హైదరాబాద్ ట్విన్ బ్లాస్ట్. డేటు 21 ఫిబ్రవరి 2013. ప్లేసు దిల్సుఖ్ నగర్, బిజీ మార్కెట్ ఏరియా. 2 బాంబ్స్ ఎక్స్ప్లోడ్ అయ్యాయి. 17 మంది చనిపోయారు, 100 మందికి పైగా ఇంజూర్ అయ్యారు. ఇన్వెస్టిగేషన్లో టెర్రర్ గ్రూప్ ఇండియన్ ముజాహిదీన్ ఇన్వాల్వ్మెంట్ అని చెప్పారు. అసలు బ్లాస్ట్ ఎలా జరిగింది, ఏ టైంలో జరిగింది, ఎందుకు చేశారు, అవన్నీ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈవినింగ్ 6:59 టైంలో ఫస్ట్ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. కొన్ని మినిట్స్ తర్వాత స్కూల్ సెకండ్ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. బాంబ్స్ బైసైకిల్ మీద బ్యాగ్స్లో పెట్టారు అని ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. బ్లాస్ట్లు క్రౌడెడ్ ఏరియాలో జరిగినాయి, అందువల్ల డ్యామేజ్ కూడా ఎక్కువైంది. క్యాజువాలిటీస్ 17 మంది డెత్, 100 మంది ప్లస్ పీపుల్స్ ఇంజర్డ్. చాలా వెహికల్స్, షాప్స్ డ్యామేజ్ అయ్యాయి. ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది? ఇన్వెస్టిగేషన్ లీడ్ చేసింది NIA, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఇన్వెస్టిగేషన్లో ఇండియన్ ముజాహిదీన్ ఇన్వాల్వ్మెంట్ ఉందని తేలింది. కొన్ని సస్పెక్ట్స్ అరెస్ట్ అయ్యారు మరియు కోర్టులో ట్రయల్ కూడా జరిగింది. టార్గెట్ ఎందుకు దిల్సుఖ్ నగర్ని ఎందుకు టార్గెట్ చేశారు? ఏరియా ఎక్కువ క్రౌడెడ్గా ఉంటుంది, కమర్షియల్ ప్లేస్, బస్ స్టాప్స్, సినిమా థియేటర్స్, షాప్స్ చాలా ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ఆ ప్లేస్ చూస్ చేశారు. రీసోర్స్ ఆపరేషన్స్. లోకల్ పీపుల్ ఇమ్మీడియట్గా ఇంజూర్డ్ వాళ్ళను హాస్పిటల్స్కి తీసుకెళ్లారు. పోలీస్, అంబులెన్సెస్ టీమ్స్కి క్విక్గా రెస్పాండ్ అయ్యారు. సమ్మరీ. 2013 దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ హైదరాబాద్లో జరిగిన సీరియస్ టెర్రర్ ఇన్సిడెంట్స్. దాని తర్వాత సిటీలో CCTV సర్వైలెన్స్, బాంబ్ స్క్వాడ్స్, సెక్యూరిటీ చెక్స్ చాలా ఇంక్రీజ్ అయ్యాయి. తర్వాత 1993 ముంబై సీరియల్ బ్లాస్ట్. ఇండియా హిస్టరీలో బిగ్గెస్ట్ బాంబ్ అటాక్స్. 1993 బాంబే బాంబింగ్స్. ఇండియా హిస్టరీలో ఫస్ట్ లార్జ్ స్కేల్ కోఆర్డినేషన్ సీరియల్ బాంబ్ బ్లాస్ట్. ఎప్పుడు జరిగింది? డేటు 12th March 1993. ప్లేస్ ముంబై. ఆల్మోస్ట్ 13 బ్లాస్ట్ డిఫరెంట్ ప్లేసెస్లో జరిగినాయి. టార్గెట్ చేసిన ప్లేసెస్, బ్లాస్ట్ జరిగిన కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్: బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఎయిర్ ఇండియా బిల్డింగ్, జవేరీ బజార్, ప్లాజా సినిమా, బిజీ కమర్షియల్ ప్లేసెస్ కాబట్టి డ్యామేజ్ ఎక్కువ అయింది. క్యాజువాలిటీస్ 257 మంది చనిపోయారు ఆ బాంబ్ బ్లాస్ట్లో. 700కు పైగా ఇంజూర్ అయ్యారు. కోట్ల ప్రాపర్టీ డ్యామేజ్ అయింది.
ప్లానింగ్ ఎవరు చేశారు? ఇన్వెస్టిగేషన్ ప్రకారం మెయిన్ అక్యూజ్డ్ దవూద్ ఇబ్రహీం టైగర్ మీమన్. పాకిస్తాన్ వాళ్ళు కాదు, వాళ్ళు ఇండియన్స్. ఇండియాలో ఉండే పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ముస్లిమ్స్. అందరూ అలానే అన్నీ చెప్పట్లేదు, కానీ వాళ్ళు పాకిస్తాన్కి సపోర్ట్ చేశారు కదా. ఇంతవరకు జరిగిన అటాక్స్లో ఏ హిందూ పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. ప్రతి దాంట్లో ఇండియన్ ముస్లిం హస్తం కూడా ఉంది. ఇప్పటి వరకు ఇండియాలో జరిగిన ప్రతి ఒక్క టెర్రర్ అటాక్కి ఆడ ఇండియాలో ఉండే ఏదో ఒక ముస్లిం హస్తం అయితే ఉంది. దానివల్ల మన ఇండియన్స్ చేసిన మిస్టేక్స్ వల్ల ఇండియన్స్ ఎత్తాడు. ఇంపార్టెంట్ పాయింట్స్. 1993 బ్లాస్ట్ తర్వాత ఇండియాలో యాంటీ టెర్రరిస్ట్ లాస్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ చాలా స్ట్రెంథెన్ అయింది. మీరు ఇంట్రెస్ట్గా ఉంటే దాని గురించి ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లష్కర్-ఇ-తయిబా LET 2008 ముంబై ఇన్వాల్వ్మెంట్లో ఇన్వెస్టిగేషన్ చేపట్టారు. ఇండియాలో చాలా టెర్రర్ ప్లాట్స్లో నేమ్ మెన్షన్ అయింది. జైష్-ఇ-మొహమ్మద్ JEM 2019 పుల్వామా అటాక్స్లో రెస్పాన్సిబిలిటీ క్లెయిమ్ చేసింది. మెయిన్లీ కాశ్మీర్ రిలీజన్లో అటాక్కి సంబంధం ఉందని రిపోర్ట్స్. ఇండియా ముజాహిద్దీన్ సెవరల్ సిటీ బ్లాస్ట్లో ఇన్వాల్వ్మెంట్ అని ఇన్వెస్టిగేషన్లో చెప్పారు. ఎగ్జాంపుల్ 2013 హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో జరిగిన ట్రైన్ బ్లాస్ట్. ఇస్లామిక్ స్టేట్స్ ISIL మోస్ట్లీ మిడిల్ ఈస్ట్లో యాక్టివ్. ఇండియాలో కొన్ని రిక్రూట్మెంట్ అటెంప్ట్స్ కేసెస్లో పోలీసు ఐడెంటిఫై చేశారు. ఇంపార్టెంట్ థింగ్స్. ఇండియాలో సెక్యూరిటీ ఏజెంట్స్ లైక్ NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, RAW రీసెర్చ్ అండ్ అనలైజింగ్ వింగ్ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ స్ట్రాంగ్గా మెయింటైన్ చేస్తున్నాయి. ఇండియా దొరికిన టాప్ 10 బ్లాస్టెస్ట్ ఏమో చూద్దాం. सावन के पानी ఓకే అంతే గాయస్. ఈ వీడియో లెంత్ చాలా ఎక్కువైపోయింది. దగ్గర 1 hour 45 minutes, మోర్ దెన్ 1 hour 45 minutes అయింది లెంత్. కాబట్టి ఇంతటితో ఈ వీడియోని మనం ఆపేయబోతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు SN సెలబ్రిటీ వరల్డ్.